కీర్తి లా క్లాసెస్ కి అందరికి వెల్కమ్ అండి. మనం ఈ క్లాస్ లో భాగంగా భారతీయ న్యాయ సంహిత అంటే కొత్త ఐపీసీ నుంచి చదువుకుంటున్నాం. ఈ రోజు మనం సెక్షన్ 43 నుంచి చదువుకున్నాం. 43 కమెన్స్మెంట్ అండ్ కంటిన్యూన్స్ ఆఫ్ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ ప్రాపర్టీ. ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ ప్రాపర్టీ, నాట్ బాడీ. ఇది ఎప్పుడు మీ ఆత్మరక్షణ హక్కు అన్నది ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు కంటిన్యూ అవుతుంది అన్న దాని గురించి సెక్షన్ 43 చెప్తుంది. ది రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ ప్రాపర్టీ అన్నది కమెన్సెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? వెన్ రీజనబుల్ అప్రహెన్షన్ ఆఫ్ డేంజర్ టు ది ప్రాపర్టీ కమెన్సెస్. ఇది మన ప్రాపర్టీకి డేంజర్ ఉంది అన్న భయం మనకు ఎప్పుడు మొదలవుతుందో అప్పటి నుంచి మీ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఉంది కదా, అది మొదలవుతుంది. అది కూడా మొదలవుతుంది. అంటే మీకు భయం ఎప్పుడు మొదలవుతుందో, అప్రహెన్షన్, అప్పుడు మీ ఆత్మరక్షణ హక్కు కూడా అది కూడా కమెంట్స్ అవుతుంది. అప్పటి నుంచి మీరు ఆ హక్కు ఉపయోగించుకోవచ్చు. అంటే మీకు భయం లేకుండా తమాషాకు మటుకు ఉపయోగించుకోవడానికి ఉండదనమాట. మీ ప్రాపర్టీకి నిజంగా డేంజర్ ఉంది అని మీరు రీజనబుల్ అప్రహెన్షన్ ఉన్నప్పుడు మాత్రమే మీ రైట్ కూడా కమెంట్స్ అవుతుంది. ఇది అగెనిస్ట్ అన్నది దీనికి స్టార్టింగ్ ఏం చూసుకోవాలి మనం? ది రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ ప్రాపర్టీ అగెనెస్ట్ ది అని చదువుకోవాలి. అగెనెస్ట్ థెఫ్ట్ కంటిన్యూస్ టిల్ ది అఫెండర్ హ్యాస్ ఎఫెక్టెడ్ హిస్ రిట్రీట్ విత్ ది ప్రాపర్టీ ఆర్ ఈదర్ ది అసిస్టెన్స్ ఆఫ్ ది పబ్లిక్ అథారిటీస్ ఆబ్సెంట్ ఆర్ ది ప్రాపర్టీ హ్యాస్ బిన్ రికవర్డ్. ఇంతవరకు అది అంత అప్పుడు కమెంట్స్ అవుతుంది, అంతవరకు కంటిన్యూ అవుతుంది. ఎంతవరకు? అగెనెస్ట్ థెఫ్ట్ అయితే కంటిన్యూస్ టిల్ ది అఫెండర్ హ్యాస్ ఎఫెక్టెడ్ హిస్ రిట్రీట్ విత్ ది ప్రాపర్టీ. రిట్రీట్ అంటే ఏంటి? పారిపోవడం అన్నమాట, వెళ్ళిపోవడం, తిరిగి వెళ్ళిపోవడం. అంతవరకు అది అప్పుడు కమెంట్స్ అవుతుంది. మళ్ళీ ఆడు ప్రాపర్టీని తీసుకుని పోతున్నంత వరకు మీకు రైట్ ఉండనే ఉంటుంది. అంతవరకు మీరు ఏమన్నా చేయొచ్చు అనమాట. ఆ రైట్ ఉపయోగించుకొని ఏమన్నా చేయొచ్చు. లేదు, ఎంతవరకు కంటిన్యూ అవుతుందంటే ఏదర్ ది అసిస్టెన్స్ ఆఫ్ ది పబ్లిక్ అథారిటీస్ ఆబ్సెంట్. పబ్లిక్ అథారిటీస్ యొక్క సహాయం మీకు అందేంత వరకు కూడా మీ రైట్ అయితే ఉంటుంది. వాళ్ళు వచ్చాక మీ రైట్ అయితే ఇంకా స్టాప్ అయిపోతుంది. ఆర్ ది ప్రాపర్టీ హ్యాస్ బీన్ రికవర్డ్. మీ ప్రాపర్టీ మళ్ళీ తిరిగి మీరు రికవర్ చేసుకునేంత వరకు మీరు వాటితో ఇది చేయొచ్చు అనమాట. మీ హక్కు ఉపయోగించుకోవచ్చు, ప్రైవేట్ డిఫెన్స్, ఆత్మరక్షణ హక్కు. నెక్స్ట్ ఇది థెఫ్ట్కి. నెక్స్ట్ అగెన్స్ట్ రాబరీ వచ్చేసి కంటిన్యూస్ యాజ్ లాంగ్ యాజ్ ది అఫెండర్ కాజెస్ ఆర్ అటెంప్ట్స్ టు కాజ్ టు ఎనీ పర్సన్ డెత్ ఆర్ హర్ట్ ఆర్ రాంగ్ఫుల్ రిస్ట్రెయింట్. ఇంతవరకు కూడా కంటిన్యూ అవుతుంది. వాళ్ళు మీకు ఇవన్నీ కాజెస్ ఆర్ అటెంప్ట్ కాజ్ ఏమేమి? డెత్, హర్ట్, రాంగ్ఫుల్ రిస్ట్రెయింట్. ఈ మూడు కలెక్ట్ చేసి దానికి వాళ్ళు అటెంప్ట్ చేసినా కలెక్ట్ చేస్తున్నా అంతవరకు మీరు మీ హక్కునైతే ఉపయోగించుకోవచ్చు. రాబరీ విషయంలో అంటే ప్రాపర్టీకి సంబంధించి, బాడీ కాదు, ప్రాపర్టీకి సంబంధించి వాళ్ళు రాబరీ కమిట్ చేస్తున్నప్పుడు మీ హక్కు ఎంతవరకు ఉపయోగించుకోవచ్చు అంటే వాళ్ళు ఆ రాబరీ కమిట్ చేసేవాళ్ళు చేయడానికి ప్రయత్నించిన ఏమేమి? డెత్, హర్ట్, రాంగ్ఫుల్ రిస్ట్రెయింట్. లేదు, ఆర్ యాజ్ లాంగ్ యాజ్ ది ఫియర్ ఆఫ్ ఇన్స్టంట్ డెత్. ఇన్స్టంట్ అంటే ఇప్పుడు ఇమ్మీడియట్ గా మనం చంపేస్తారు అన్న భయం ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఆ రైట్ అయితే కంటిన్యూ అవుతుంది. ఆర్ ఆఫ్ ఇన్స్టంట్ హర్ట్, ఆర్ ఆఫ్ ఇన్స్టంట్ పర్సనల్ రిస్ట్రెయింట్ కంటిన్యూస్. ఈ మూడు జరుగుతాయి అనే భయం మనకు ఎంతవరకు ఉంటుందో, యాజ్ లాంగ్ యాజ్ అన్నారు కదా, ఏ టైం వరకు ఉంటుందో ఆ టైం వరకు మీరు ఇది ఉపయోగించుకుంటూనే ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ క్రిమినల్ ట్రెస్పాస్. ఇప్పుడు ఈ అఫెన్సెస్ మాత్రమే, ప్రాపర్టీకి సంబంధించి ఈ అఫెన్సెస్ మాత్రమే మనకు రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఉంటుందని చదువుకున్నాం. ఇప్పుడు రెండు అయిపోయాయి. ఇది అగెన్స్ట్ క్రిమినల్ ట్రెస్పాస్ ఆర్ మిస్చీఫ్. ఇది జరుగుతున్నప్పుడు ఎంతవరకు ఉంటుంది అంటే కంటిన్యూస్ యాజ్ లాంగ్ యాజ్ ది అఫెండర్ కంటిన్యూస్ ఇన్ ది కమిషన్ ఆఫ్ క్రిమినల్ ట్రెస్పాస్ ఆర్ మిస్చీఫ్. ఆడు అఫెండర్ వచ్చేసి మన ప్రాపర్టీలకి క్రిమినల్ చొచ్చుకొని రావడం అంటారు అనమాట, చొరబడ్డం అంటారు, అక్రమంగా చొరబడడం క్రిమినల్ ట్రెస్పాస్. అదిను లేదా మన ప్రాపర్టీకి మిస్షిఫ్ చేస్తున్నాం, డ్యామేజ్ చేస్తున్నంత వరకు మనకు ఆ రైట్ ఉండనే ఉంటుంది అనమాట. యాజ్ లాంగ్ యాజ్ అన్నారు కదా, అంతవరకు ఉండనే ఉంటుంది. మరి హౌస్ బ్రేకింగ్ విషయానికి వస్తే అగెన్స్ట్ హౌస్ బ్రేకింగ్ ఆఫ్టర్ సన్సెట్ అండ్ బిఫోర్ సన్ రైజ్ continues as long as the house trespass which has been begun by such a house breaking continues. మరి మొదలయ్యి
అది కంటిన్యూ అయ్యేంత వరకు మీ రైట్ కూడా కంటిన్యూ అవుతుంది. ఒకవేళ ఆడు కొంచెం పగలగొట్టేసి ఉంటాడు. హౌస్ బ్రేకింగ్ అంటే ఏదో పగలగొట్టేసి ఉంటాడు. వెళ్ళిపోయాడు అనుకోండి. ఇంకా మనం కూడా ఊరుకుండాల్సి వస్తది. అది బిగిన్ అయ్యి కంటిన్యూ అయ్యేంత వరకు మనం కూడా ఆ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్‌ను ఉపయోగించుకోవడానికి మనకు రైట్ అయితే ఉండనే ఉంటుందన్నమాట. హ్మ్. 44 ఏం చెప్తుంది? రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అగైన్స్ట్ డెడ్లీ అసాల్ట్ వెన్ దేర్ ఈస్ ఎ రిస్క్ ఆఫ్ హార్మ్ టు ఇన్నోసెంట్ పర్సన్. మళ్ళీ మన పైన డెడ్లీ అసాల్ట్ అయితే జరిగింది. తర్వాత ఆ ఇన్నోసెంట్ పర్సన్‌కు రిస్క్ జరిగే పరిస్థితి కూడా ఉంది. అలాంటి పరిస్థితుల్లో మనం రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఉపయోగించుకోవచ్చునా లేదా అన్నది చూద్దాం. If in the exercise of the right of private defense against an assault which reasonably causes the apprehension of death, మనకి ఖచ్చితంగా చావు తప్ప వేరే ఏమీ ఇప్పుడు ఖచ్చితంగా చనిపోతాము అన్న అప్రహెన్షన్ ఉన్నప్పుడు అంత భయంకరంగా ఉండాలి అది. ఆ అసాల్ట్ అన్నది అంత తీవ్రంగా ఉండాలి. అలాంటప్పుడు ది డిఫెండర్ అంటే మనం ఆ రైట్ ఉపయోగించుకున్నటువంటి వ్యక్తి బీ సో సిట్యుయేటెడ్ దట్ హీ కెనాట్ ఎఫెక్చువల్లీ ఎక్సర్సైజ్ దట్ రైట్. ఆ ప్రైవేట్ డిఫెన్స్ అన్న రైట్ ని ఎఫెక్ట్ గా ఎక్సర్సైజ్ చేసుకోలేని పరిస్థితి ఉంటది. ఇలా వితౌట్ రిస్క్ ఆఫ్ హార్మ్ టు అన్ ఇన్నోసెంట్ పర్సన్ అంటే ఒక ఇన్నోసెంట్ పర్సన్ కి హాని కలిగించకుండా తన రైట్ ను ఉపయోగించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు హిస్ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఎక్స్టెండ్ టు రన్నింగ్ ఆఫ్ దట్ రిస్క్. సరే అమాయకులకు రిస్క్ అయినా సరే మీ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ మీరు ఉపయోగించుకునే దానికి అంతవరకు మీ ఎక్స్టెండ్ అవుతుంది అనేది. ఇందులో ఒక ఎగ్జాంపుల్ మాకు ఇలస్ట్రేషన్ అయితే ఇచ్చారో అది చదివితే మనకు నీట్ గా అర్థమవుతుంది. ఇలస్ట్రేషన్ వచ్చేసి ఏ ఏ అనే వ్యక్తి ఈస్ అటాక్డ్ బై ఎ మాబ్ హూ అటెంప్ట్ టు మర్డర్ హిమ్. ఒక గుంపుగా వచ్చారు జనం అంతా ఈయన చంపడానికి అయితే అటెంప్ట్ చేశారు. ఏ అనే వ్యక్తిని చంపడానికి అటాక్ చేశారు. He cannot effectually exercise his right of private defense without firing on the mob. మరి అతను తనను తాను రక్షించుకోవాలంటే ఎలాంటి పరిస్థితి ఉంది? ఆ గుంపు పైన కాల్పులు జరగకుండా ఉంటే ఇతను చనిపోతాడు. తనను తాను రక్షించుకునే దానికోసం అందులో గుంపు పైన కాల్పులు జరపాల్సి వచ్చింది. ఆ కాల్పులు జరిపే క్రమంలో అండ్ he cannot fire without risk of harming young children who are mingled with the mob. ఆ గుంపులో మింగిల్ అయినటువంటి అంటే కలిసిపోయినటువంటి యంగ్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హాని జరిగేటువంటి రిస్క్ అయితే ఉంది. ఇతను గుంపు పైన కాల్చినప్పుడు ఒక్కడికి గురి పెట్టిన ఇంకొకరికి తగిలే అవకాశం ఉంటుంది కదా! అది ఎళ్లి అందులో ఎవరున్నారు? యంగ్ చిల్డ్రన్ కూడా ఉన్నారు. వాళ్ళకి కూడా హాని జరగకుండా ఆహ్, ఉ నిరోధించేటువంటి పరిస్థితి లేదనమాట. అలాంటప్పుడు ఒకవేళ ఈయన కాల్పులు జరిపాడనుకోండి. ఏ కమిట్స్ నో అఫెన్స్ ఇఫ్ బై సో ఫైరింగ్ హి హార్మ్స్ ఎనీ ఆఫ్ ది చిల్డ్రన్. ఆ యంగ్ చిల్డ్రన్‌కి ఈ కాల్పులు జరిపే క్రమంలో ఏదైనా సరే హాని జరిగినా కూడా ఏ కమిట్స్ నో అఫెన్స్ అని అంటారు. అంటే తను తాను రక్షించుకోవడానికి కాల్పులు జరిపాడు కానీ వాళ్ళకి ఇంటెన్షనల్‌గా హార్మ్ చేయాలి యంగ్ చిల్డ్రన్‌కి ఆ గుంపులో ఉన్న వాళ్ళకి అనే ఇంటెన్షన్ అయితే అతనికి లేదు. తనను చంపడానికి వచ్చిన గుంపు పైన అయితే అతను కాల్పు జరిపాడు. అది యాదృచ్ఛికంగా ఆ గుంపులో వీడు కూడా యంగ్ చిల్డ్రన్ ఇన్నోసెంట్ యంగ్ చిల్డ్రన్ కూడా మింగిల్ అయి ఉన్నారు కాబట్టి కాల్పులు జరిపితే ఎవరో ఒకరికి తగులుతది కాబట్టి అతను అఫెన్స్ అయితే చేసినట్లు కాదు అని చెప్పేసి ఇచ్చేస్తుంది ఈ పరిస్థితి. ఇవన్నీ మనమే ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ ఎక్సెప్షన్స్ కిందకి మనం వస్తామని ఎవరైతే అంటున్నారో నేను ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపానని అంటున్నారో ఆ వ్యక్తే ఇవి ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అది అయిపోయింది. ఆ సెల్ఫ్ డిఫెన్స్ అనేది అయిపోయింది. రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అనేది. మళ్ళీ కొత్త చాప్టర్ ఇది. చాప్టర్ 4 అబెట్మెంట్, క్రిమినల్ కాన్స్పిరసీ అండ్ అటెంప్ట్. ఇంకా అబెట్మెంట్ అంటే తెలుసు కదా! ఎవరైనా ప్రోద్బలం చేయడం, ప్రోత్సహించడం. అంటే ఒక జరిగినట్లు ఇన్స్టిగేట్ చేయడం అన్నమాట. క్రిమినల్ కాన్స్పిరసీ అంటే మనకి కలిసి కుట్ర పనడం ఏదైనా సరే అది నేరపూరిత కుట్ర, మామూలు కుట్ర కాదు. కుట్ర వేరే, నేరపూరిత కుట్ర వేరే. క్రిమినల్ కాన్స్పిరసీ వేరే. అండ్ అటెంప్ట్ మళ్ళీ ఏదైనా నేరం చేయడానికి ప్రయత్నించడం కూడా. మనకు ఓల్డ్ ఐపీసీలో మనకు 511లో లాస్ట్‌లో 511 ఉంది కదా! 511 కాస్త ఇప్పుడు ఇక్కడ ముందుకు తీసుకొచ్చారు. 511 లేదు ఇప్పుడు. అది దానికి కొత్తది 62 ఏమో ఇచ్చించుకున్నారు. చూద్దాం అటెంప్ట్. దానికి సంబంధించి ఈ చాప్టర్‌లో డిస్కషన్ జరుగుతుంది. మనం చూద్దాం. 45 అబెట్మెంట్ ఆఫ్ ఎ థింగ్. అబెట్మెంట్ నాట్ అబేట్మెంట్.
ఈ స్పెల్లింగ్ చూసుకోవాలి. ఇది ప్రొనౌన్స్ చేయడంలో ఇది అబెట్మెంట్. అబేట్మెంట్ అనేది ఇంకోటి సిపిసిలో వస్తుంది, అబేట్ అని, అది వేరే. అబెట్మెంట్ ఆఫ్ థింగ్ అంటే ఒక థింగ్ ని ప్రోత్సహించడము, అట్లా ఇన్స్టిగేట్ చేయడం అన్నది. ఏ పర్సన్ అబెట్స్ ది డూయింగ్ ఆఫ్ ఎ థింగ్ అంటే ఒకటి చేయడానికి ఎప్పుడు ఇన్స్టిగేట్ చేసినట్లు అనుకోవాలంటే హూ, ఎవరైతే ఇన్స్టిగేట్ ఎనీ పర్సన్ టు డూ దట్ థింగ్, ఆ పని చేయడానికి ప్రోత్సహిస్తారో, ప్రోద్బలం చేస్తారో, అప్పుడు అతను అబెట్ చేసినట్లు అవుతుంది. లేదా ఆర్ ఎంగేజెస్ విత్ వన్ ఆర్ మోర్ అదర్ పర్సన్ ఇన్ ఎనీ కాన్స్పిరసీ ఫర్ ది డూయింగ్ ఆఫ్ దట్ థింగ్. మరి ఒకరితో కానీ వన్ ఆర్ మోర్ అదర్ పర్సన్స్ ఇన్ ఎనీ కాన్స్పిరసీ ఫర్ ద డూయింగ్ ఆఫ్ దట్ థింగ్. ఆ పని చేయడానికి ఒకరు లేదా అంతకు మించి ఎక్కువ వ్యక్తులతో కలిసి కుట్ర పన్నారనుకోండి, కుట్రలో పాలు పంచుకున్నాడు అనుకోండి, అప్పుడు కూడా అతను అబెట్మెంట్ చేసినట్లే. ఎప్పుడు ఇఫ్ అన్ యాక్ట్ ఆర్ ఇల్లీగల్ ఒమిషన్ టేక్స్ ప్లేస్ ఇన్ పర్సన్స్ ఆఫ్ దట్ కాన్స్పిరసీ. ఆ కుట్ర ఫలితంగా అంటే ఆ కుట్ర ద్వారా, ఆ కుట్ర వీళ్ళు పన్నారు కదా, దాని ద్వారా ఇఫ్ అన్ యాక్ట్ ఆర్ ఇల్లీగల్ ఒమిషన్, ఒక పని జరగడం కానీ లేదా ఒక పని ఇల్లీగల్ ఒమిషన్ అంటే చేయాల్సిన పని చేయకుండా పోవడం ఇల్లీగల్ ఒమిషన్. అవి రెండు టేక్స్ ప్లేస్, అవి జరుగుతాయి. ఎలా అంటే ఈ కుట్ర ద్వారా, ఈ కుట్ర పరిణామంగా అనుకోండి, బై రిజల్ట్ ఆఫ్ దట్ కాన్స్పిరసీ అలా జరిగింది అనుకోండి, అప్పుడు వీళ్ళు అబెట్ చేసినట్లు అనమాట. అండ్ ఇన్ ఆర్డర్ టు ది డూయింగ్ ఆఫ్ దట్ థింగ్, ఈ ఈ ఈ థింగ్ ఏదైతే ఉందో ఆ పని, థింగ్ అంటే మీరు ఒక పని అనుకోండి, అంతే, ఒక యాక్ట్ అనుకోండి, ఒక పని అనుకోండి, అది చేయడానికి అయితే ఇతను అబెట్ చేసినట్లుగానే భావిస్తుంది. అంటే ఇతను వన్ ఆర్ మోర్ అదర్ పర్సన్ తో ఎంగేజ్ కావాలి, ఒక కుట్రలో ఎంగేజ్ కావాలి, ఒక పర్టికులర్ థింగ్ చేయడానికి. ఆ దాని ఫలితంగా, ఆ కాన్స్పిరసీ ఫలితంగా యాక్ట్ ఆర్ ఇల్లీగల్ ఒమిషన్ టేక్స్ ప్లేస్ ఖచ్చితంగా ఉండాలి. ఉన్నప్పుడు మటుకే ఇది అబెట్ చేసినట్లు అవుతుంది. లేదు ఆర్ ఇంటెన్షనల్లీ ఎయిడ్స్, మరి అతను ఇంటెన్షనల్ అంటే ఉద్దేశపూర్వకంగా సహాయపడడం, ఎయిడ్ చేయడం అంటే మరి ఎయిడ్స్ అని వచ్చిందని ఇప్పుడు మరి ఆ ఎయిడ్స్ అనుకున్నారు, అది కాదు. ఎయిడ్స్ అంటే ఎయిడ్స్ సహాయమే. సహాయం పడడం. ఎలా? బై ఎనీ యాక్ట్ ఆర్ ఇల్లీగల్ ఒమిషన్ అంటే ఒక పని చేసి కానీ చేయకుండా మానుకొని కానీ అవతల వాళ్ళకి సహాయం చేయడం. అంటే ఈ చేయకుండా ఉండడం సహాయం చేసినట్లు ఎత్తుందంటే, అంటే చేయాల్సిన పని, నీకు డ్యూటీ ఉంటుంది, ఇది చేయాలి నువ్వు ఖచ్చితంగా, కానీ చేయకుండా ఊరుకుంటే అవతలకి హెల్ప్ అయినట్లే లెక్క, నువ్వు ఎయిడ్ చేసినట్లు లెక్క. అది ఇలస్ట్రేషన్స్ లో మనకు వస్తుంది, చూద్దాం. ది డూయింగ్ ఆఫ్ దట్ థింగ్, ఆ థింగ్ చేసేషన్లో ఇల్లీగల్ ఒమిట్ చేసినా లేదా అది ఒక యాక్ట్ చేసి ఆ సహాయపడినా కూడా అబెట్ చేసినట్లే అది లెక్క అనమాట. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, చూద్దాం. ఎక్స్ప్లెనేషన్ 1, ఏ పర్సన్ హూ బై విల్ఫుల్ మిస్రెప్రజెంటేషన్, ఉద్దేశపూర్వకంగా అంటే తనకి తానుగా మిస్రెప్రజెంటేషన్ అంటే ఉన్నది ఉన్నట్లు కాకుండా వేరే విధంగా రిప్రజెంట్ చేయడం అనేది చేశారు. ఆర్ బై విల్ఫుల్ కన్సీల్మెంట్, దాచిపెట్టాడు, కావాలని ఒక విషయం దాచిపెట్టాడు. ఏంటి అంటే ఆఫ్ ఏ మెటీరియల్ ఫ్యాక్ట్. ఈ రెండు మెటీరియల్ ఫ్యాక్ట్ అనే దానికి మిస్రెప్రజెంటేషన్ వర్తిస్తుంది, విల్ఫుల్ కన్సీల్మెంట్ కూడా అంటే ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని ఉన్నది ఉన్నట్టు చెప్పకుండా వేరే విధంగా రిప్రజెంట్ చేయడం, లేదు దాచిపెట్టడం, అది. అయితే వాడికి డ్యూటీ ఏముందంటే విచ్ ఈజ్ బౌండ్ టు డిస్క్లోజ్, అంటే అతను ఖచ్చితంగా ఏదైతే ఉందో మెటీరియల్ ఫ్యాక్ట్ అది ఖచ్చితంగా మనకు డిస్క్లోజ్ చేసి తీరాలా అన్నటువంటి డ్యూటీ కలిగిన వ్యక్తి దాన్ని దాచిపెట్టడం కానీ దాన్ని వేరే విధంగా చెప్పడం ద్వారా వాలంటరీలీ కాజెస్ ఆర్ ప్రొక్యూర్స్ ఆర్ అటెంప్ట్ టు కాజ్ ఆర్ ప్రొక్యూర్ ఎ థింగ్ టు బి డన్ ఈస్ సెడ్ టు ఇన్స్టిగేట్ ది డూయింగ్ ఆఫ్ దట్ థింగ్. మరి అతను కావాలనే వాలంటరీగా ఇలా చేశాడు అనుకోండి, ఆ పని జరిగేలాగా చేశాడు అనుకోండి, అప్పుడు అతను ఆ పని చేయడానికి అబెట్మెంట్ చేసినట్లుగానే భావిస్తారు. మనం ఇలస్ట్రేషన్ చదివితే మనకు ఇంకా చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది, చూద్దాం. ఇది ఈ ఎక్స్ప్రెషన్ సంబంధించి ఇలస్ట్రేషన్ ఇది చదివితే మనకు ఆ పాయింట్ అయితే క్లియర్ గా అర్థమవుతుంది. ఏ అనేవాడు ఒక పబ్లిక్ ఆఫీసర్, ఈస్ ఆథరైజ్డ్ బై ఏ వారెంట్ ఫ్రమ్ ఎ కోర్ట్ టు అప్రహెండ్ జెడ్. మరి ఏ వచ్చేసి ఒక పబ్లిక్ ఆఫీసర్, ఆడికి కోర్టు అయితే ఒక వారెంట్ ఇచ్చింది, దేనికోసం? జడ్ని నిర్బంధించడానికి, అప్రహెండ్ పట్టుకొని బంధించడానికి వారెంట్ ఇచ్చింది. వాడు జడ్ని పట్టుకొని రాపో అని చెప్పి ఒక వారెంట్ ఇచ్చింది ఏకి. ఏ పాపం వెళ్ళాడు, వాడు పట్టుకోవడానికి తిరుగుతున్నాడు. బి అనేవాడు, knowing that fact and also that C is not Jet,
బికి ఆ విషయం తెలుసు. ఏ ఎందుకు వచ్చాడు అన్నది బికి తెలుసు. అంటే జెడ్‌ని పట్టుకోవడానికి వచ్చాడు ఏ అన్నది బికి తెలుసు. తెలిసి కూడా నోయింగ్ దట్ ఫ్యాక్ట్ అండ్ ఆల్సో దట్ సి ఈస్ నాట్ జెడ్. సి అనేవాడు జెడ్ కాదని బికి తెలుసు. వాడు వచ్చింది జెడ్ కోసం వచ్చాడు. సి వచ్చేసి జెడ్ కాదని తెలుసు. ఏం చెప్తున్నాడు ఏకి పోయాడు? విల్ఫుల్లీ రిప్రజెంట్స్ టు ఏ దట్ సి ఈస్ జెడ్. సరే, మనము సి ఏ అనుకోవడానికి ఉంటుంది. ఏ అనేవాడు రంగారెడ్డి కోసం వచ్చాడు. రంగారెడ్డి కోసం వాడిని పట్టుకోవడానికి వచ్చాడు. బికి ఆ విషయం తెలుసు. ఈ ఏ వచ్చింది రంగారెడ్డిని పట్టుకోవడానికి వచ్చాడు అని తెలుసు. పుల్లారెడ్డి వచ్చేసి రంగారెడ్డి కాదని వాడికి తెలుసు. అయినా సరే ఏం చేశాడు? ఆయన దగ్గరికి వెళ్ళి విల్ఫుల్లీ రిప్రజెంట్ ఏ దట్ సి ఈస్ జెడ్. ఈ పుల్లారెడ్డి రంగారెడ్డి అనే విధంగా వాడికి చెప్పాడు. ఇతనే మీరు అరెస్ట్ చేయాలని వచ్చినాడు కదా, ఇతనే రంగారెడ్డి అని అతనికి చెప్పాడు. పాపం అతను ఏం చేస్తాడు అప్పుడు? అండ్ దేర్ బై ఇంటెన్షనల్లీ కాజెస్ ఏ టు అప్రెంట్ సి. మళ్ళీ అతను రంగారెడ్డి కోసం వచ్చినాడు. ఇప్పుడు అరెస్ట్ ఎవరిని చేశాడు? పుల్లారెడ్డిని చేశాడు. పాపం పుల్లారెడ్డిని చేశాడు. చేశాడు. పుల్లారెడ్డిని కాబట్టి ఇక్కడ బి చేసిన ఇదేమంటే, హియర్ బి అబైడ్స్ బై ఇన్వెస్టిగేషన్ ది అప్రహెన్షన్ ఆఫ్ సి. ఆయనకు ఇది లేకపోయినా సరే ఆ సిని అన్యాయంగా అరెస్ట్ చేస్తాడు కదా, జడ్ బదులు సిని అరెస్ట్ చేయడానికి ఆయన అబైడ్స్ బై ఇన్వెస్టిగేషన్ ది అప్రహెన్షన్ ఆఫ్ సి అని భావించుకోవాలన్నమాట. ఇది ఇక్కడ మనకు ఈ ఉదాహరణ, ఈ ఇలస్ట్రేషన్ ఏది ఉందో దాన్ని పైన ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్ మనం అన్వయించినట్లయితే, ఏ పర్సన్ అంటే బి అయిందా, బై విల్ఫుల్ మిస్రిప్రజెంటేషన్ ఆర్ బై విల్ఫుల్ కన్సీల్మెంట్ ఏ మెటీరియల్ ఫ్యాక్ట్. మిస్రిప్రజెంటేషన్ ఏంటి? సిని జెడ్ అని చెప్పడం మిస్రిప్రజెంటేషన్ అయిందా? బై విల్ఫుల్ కన్సీల్మెంట్, మళ్ళీ ఆ విషయం కూడా దాచిపెట్టడం కూడా ఇది అనమాట. వాడు చెప్పి తీరాలి కదా. గవర్నమెంట్ ఆఫీసర్, పబ్లిక్ సర్వెంట్ ఎవరన్నా పబ్లిక్ ఆఫీసర్ వస్తే అడిగి నిజం చెప్పాలి కదా. అది బౌండ్ టు డిస్క్లోజ్ అది చేయలేదు. ఇప్పుడు వాలంటరీ కాజెస్ ఆర్ ప్రొక్యూర్స్ ఆర్ అటెంప్ట్ టు కాజ్ ఆర్ ప్రొక్యూర్ ఏ థింగ్ టు బి డన్. ఏ థింగ్ టు బి డన్ అంటే అప్రహెన్షన్ ఆఫ్ సి ఇన్స్టెడ్ ఆఫ్ జెడ్. అది చేసేలాగా చేశాడు కాబట్టి బి వచ్చేసి హియర్ బి అబైడ్స్ బై ఇన్వెస్టిగేషన్ ది అప్రహెన్షన్ ఆఫ్ సి అనమాట. ఇది మనకి ఎప్పుడైనా సరే కేసులో వచ్చినప్పుడు ఆడ అబెట్ చేశాడా లేదా అన్నది, అందులో ఉన్నటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో మనకు అలిగేషన్స్, దాన్ని బట్టి మనం ఇది చేసి మనకి ఎక్స్ప్లెయిన్ చేసి మనం చెప్పగలం కోర్టుకి. ఎక్స్ప్లెనేషన్ 2. హూ ఎవర్ ఎయిదర్ ప్రయర్ టు ఆర్ అట్ ది టైమ్ ఆఫ్ కమిషన్ ఆఫ్ అన్ యాక్ట్, ఒక పని చేసేటప్పుడు లేదా అంతకు ముందు కానీ, చేయడానికి ముందు కానీ, డస్ ఎనీథింగ్ ఇన్ ఆర్డర్ టు ఫెసిలిటేట్ ది కమిషన్ ఆఫ్ దట్ యాక్ట్, అది ఆ పని చేసేలాగా ఫెసిలిటేట్ చేయడం అంటే అందుకు త్రోవ కల్పించడం అంటే వీలు కల్పించాడు అనుకోండి. డస్ ఎనీథింగ్ ఇన్ ఆర్డర్ టు ఫెసిలిటేట్ ది కమిషన్ ఆఫ్ దట్ యాక్ట్ అండ్ దేర్ బై ఫెసిలిటేట్స్ ది కమిషన్ దేర్ ఆఫ్. అలా వీలు కల్పించడం ద్వారా ఆ యాక్ట్ కమిట్ అయ్యేటట్లు చేస్తే అప్పుడు ఈ సెడ్ టు ఎయిడ్ డూయింగ్ ఆఫ్ దట్ యాక్ట్. ఇది పైన ఏమన్నారు? ఈస్ సెడ్ ఇన్స్టిగేట్ ది డూయింగ్ ఆఫ్ దట్ థింగ్ అని పైన వచ్చింది అన్నారు. ఇక్కడ ఇన్స్టిగేట్ అన్నారు కదా, ఇన్స్టిగేట్ అన్నారు. ఇక్కడికి వచ్చేసరికి మనకు ఏమంటున్నారు? ఎయిడ్ అని చెప్పి ఇక్కడ అన్నారు చూడండి. ఎయిడ్ ది డూయింగ్ ఆఫ్ దట్ యాక్ట్. ఇన్స్టిగేటింగ్ అన్నది వేరే ఉంది, ఎయిడ్ అన్నది ఇదే మనకు పైన కూడా ఇచ్చారు. ఎయిడ్, ఇన్వెస్టిగేషన్ అన్ని జరిగినాయి. సి వచ్చేసి ఎయిడ్స్ మాట్లాడుతుంది, ఏ వచ్చేసి ఇన్స్టిగేట్ గురించి మాట్లాడుతుంది పైన కదా. ఏలో ఇన్స్టిగేషన్ ఉంది, సిలో వచ్చేసి ఎయిడింగ్ ఉంది. కాబట్టి ఇవి కూడా మీరు జాగ్రత్తగా గమనించాలి. సరే, మనకి ఇల్లస్ట్రేషన్ చూస్తే అర్థమవుతుంది. దాంట్లో చాలా బాగా ఇచ్చారు, ఒకసారి చూద్దాం. ఇల్లస్ట్రేషన్ ఉందా లేదా? సరే, ఫెసిలిటేట్ చేయడం వల్ల ఇలా చేసినట్లు అని చెప్తున్నారు. ఎయిడ్ చేయడం కిందకి వస్తుందని చెప్పారు, బాగానే ఉంది. అది చూద్దాం, అది కూడా మనం. కొత్త బుక్లో ఇల్లస్ట్రేషన్ ఏమన్నా ఉందా, మిస్ అయిందా మనకు?
ఇలస్ట్రేషన్ అయితే లేదులేండి. సరే. 46 ఇప్పుడు మనం అబెట్మెంట్ అంటే ఏంటి అంటే తెలుసుకున్నాము. ప్రేరేపించడము, ప్రోద్బలం చేయడము, ఇన్‌స్టిగేట్ చేయడము అవన్నీ చదువుకున్నాం. ఎయిడ్ కూడా అబెట్మెంట్ కిందకే వస్తుందని చదువుకున్నాం. సరే అబెట్టార్ అని ఎవరిని అంటారు అన్నప్పుడు మనం చూద్దాం. అబెట్టార్. అబెట్టర్ అంటే ప్రోద్బలం చేసేవాడు. ఇది ఒక పనిని పురికొల్పేవాడు, ప్రోద్బలం చేసేవాడు, ఇన్‌స్టిగేట్ చేసేవాడు ఇవన్నీ వస్తుంది. ఎ పర్సన్ అబెట్స్ ఎన్ అఫెన్స్ హూ అబెట్స్ ఎయిదర్ ది కమిషన్ ఆఫ్ అఫెన్స్ ఒక నేరము చేయడానికి ఇప్పుడు పైన యాక్ట్, థింగ్ అని చదువుకున్నాం. ఇక్కడికొచ్చేసరికి ఏమంటున్నారు? కమిషన్ అఫెన్స్ అంటున్నారు సార్. అఫెన్స్. అన్ అఫెన్స్ అంటున్నారు. ఒక నేరం చేయడానికి అబెట్ చేయడం. హూ అబెట్స్ ఎయిదర్ ది కమిషన్ ఆఫ్ అఫెన్స్ ఆర్ ది కమిషన్ ఆఫ్ అన్ యాక్ట్ విచ్ వుడ్ బి అన్ అఫెన్స్. ఈ పని చేస్తే ఇది నేరం అవుతుంది, నేరం అయ్యేటువంటి అవకాశం ఉన్న పని దాన్ని ప్రేరేపించడం కూడా అతను అబెట్ చేసినట్లే అంటున్నాడు. ఎప్పుడు ఇఫ్ కమిటెడ్ ఒకవేళ కమిట్ చేసినట్లయితే బై ఎ పర్సన్ చేస్తే capable by law committing an offense with the same intention or knowledge as that of the abetter. ఆడు ఏ ఉద్దేశంతో చేయించాడో అదే ఉద్దేశంతో చేసినట్లు అని అర్థం. దీనికి కూడా ఇల్లస్ట్రేషన్ చదివితే మనకు ఆ ఉద్దేశాల గురించి నీట్‌గా అర్థం అవుతుంది. చూద్దాం. ఎక్స్‌ప్లనేషన్ 1. ది అబెట్మెంట్ ఆఫ్ ది ఇల్లీగల్ ఒమిషన్ ఆఫ్ an act may amount to an offense although the abettor may not himself be bound to that act. The abatement of the illegal omission of an act అంటే ఒకను బౌండెడ్ బై లా ఒక పని చేయాల్సి ఉండి కూడా అతను ఇల్లీగల్ గా ఆ పని చేయకుండా ఒమిట్ చేయడాన్ని ఎవరైనా సరే ప్రేరేపిస్తే ఆల్దో ది అబెటర్ మే నాట్ హిమ్సెల్ఫ్ బి బౌండ్ టు దట్ యాక్ట్ ఆ పని చేయాల్సిన బాధ్యత అబెటర్ కు ఉన్నా లేకపోయినా సరే అది అబెట్మెంట్ కిందకే వస్తుంది అనేది చూద్దాం అని చెప్తున్నారు. ఎక్స్ప్లెనేషన్ అది ఇల్లస్ట్రేషన్ చదివినప్పుడు మనకు బాగా అర్థమవుతుంది. చూద్దాం. నెక్స్ట్, టు కన్స్టిట్యూట్ ది అఫెన్స్ ఆఫ్ అబెట్మెంట్ ఇట్ ఈస్ నాట్ నెసరీ దట్ ది యాక్ట్ అబెటెడ్ షుడ్ బి కమిటెడ్. మీరు అబెట్మెంట్ చేసినట్లు మీరు సెక్షన్ ఇది చేయాలంటే అది అయ్యే తీరాల్సిన అవసరం లేదు. ఆర్ దట్ ది ఎఫెక్ట్ రిక్విజిట్ టు కాన్స్టిట్యూట్ ది అఫెన్స్ షుడ్ బి కాదు. ఇలా కానవసరం లేదు, అబెట్మెంట్ చేస్తే చాలు, ఆ పని అయ్యిందా లేదా అన్నది తర్వాత సంగతి. మీరు అబెట్ చేసినట్లు లెక్క అనమాట. ఇల్లస్ట్రేషన్ చూద్దాం. ఏ ఇన్స్టిగేట్స్ బి టు మర్డర్ సి. ఏ వచ్చేసి బితో ఏం చేస్తాడు, సిని చంపేయమని ఇనిషియేట్ చేస్తాడు. బి రిఫ్యూజెస్ టు డూ సో. బి వచ్చేసి అబ్బా నేను చేయనప్పా అని అంటాడు. ఇక్కడ అఫెన్స్ జరిగిందా? నో సార్. జరిగింది కదా సార్. అంటే ఏ ఇన్స్టిగేట్ చేశాడు కదా, బి మర్డర్ చేయమని చెప్పాడు. ఏ ఇన్స్టిగేట్ చేశాడు కానీ బి వచ్చేసి నేను చేయనప్పా మర్డర్ అన్నాడు. ఓకే సార్. ఇక్కడ పని అఫెన్స్ అనేది జరగలేదు కాబట్టి ఏం శిక్షించిన అవసరం లేదంట. లేదు, ఏ ఈస్ గిల్టీ ఆఫ్ అబెటింగ్ బి టు కమిట్ మర్డర్. చెయ్యమని ప్రేరేపించాడు కాబట్టి అదైతే నేరం మోపడుతుంది. ఇక్కడ రాశారు కదా, ఇక్కడ టు కాన్స్టిట్యూట్ ది అఫెన్స్ ఆఫ్ అబెట్మెంట్ ఇట్ ఈస్ నాట్ నెసరీ దట్ ది యాక్ట్ అబెటెడ్ షుడ్ బి కమిటెడ్. అది ఖచ్చితంగా ఏదైతే నేరానికి ప్రేరేపించారో ఆ నేరం జరగనవసరం లేదు. దేనికోసం? టు కాన్స్టిట్యూట్ ది అఫెన్స్ ఆఫ్ అబెట్మెంట్. ఇక్కడ వచ్చేసి బి అయితే ఇనిషియేట్ చేశాడు కానీ ఆ నేరం అయితే జరగలేదు, మర్డర్ అనేది జరగలేదు. కానీ ఏ మటుకు శిక్ష పడుతుంది. ఎందుకు? ప్రేరేపించినందుకు. అయిందా? నెక్స్ట్, ఏ ఇన్స్టిగేట్స్ బి టు మర్డర్ డి. ఏ వచ్చేసి బికి ప్రోద్బలం చేస్తాడు డిని మర్డర్ చేయని చెప్పేసి. అప్పుడు బి వచ్చేసి ఇన్ పర్సన్స్ ఆఫ్ ది ఇన్స్టిగేషన్ స్టాప్స్ డి, మనం పొడిచాడు అనమాట. బి వెళ్ళి ఏ చెప్తూనే బి వెళ్ళి డిని పొడిచాడు. డి రికవర్స్ ఫ్రమ్ ది వూండ్. అతని తగిలిన గాయాల నుంచి రికవర్ అయితే అవుతాడు. అప్పుడు ఏ వచ్చేసి ఏ ఈజ్ గిల్టీ ఆఫ్ ఇన్స్టిగేటింగ్ బి టు కమిట్ మర్డర్. ఈ హత్య చేయడానికి అయితే ఇది చేశాడు కదా, అతను కోలుకున్నాడో లేదో తర్వాత సంగతి. ఏ వచ్చేసి దేనికి పురుగొల్పాడు? డి యొక్క హత్యను పురుగొల్పాడు. ఇక్కడ హత్య జరిగిందా? వీడు పొడిచాడు కానీ హత్య అయితే వాడు చనిపోలా. డి చనిపోయాడు ఇక్కడ? డి చనిపోలేదు. ఇప్పుడు ఏం డిఫెన్స్ తీసుకున్నాడు? అయ్యా నేను వాడిని హత్య చేయమని చెప్పాను, నేను చెప్పిన పని అయితే అక్కడ జరగల అంటే ఆ నేరం అయితే జరగలేదు కాబట్టి నేనేం నేరం చేసినట్లు కాదు. అంటే అట్లా కాదప్ప, నువ్వు మర్డర్ చేయమని అయితే చెప్పినావు కానీ
ఆ హత్య జరగలేదు. కానీ నీ మీద ఏం నేరం పడుతుందంటే యు ఆర్ గిల్టీ ఆఫ్ ఇన్‌స్టిగేటింగ్ బి టు కమిట్ మర్డర్. హత్య చేయమని బిని ప్రోత్సహించినావు గదా! హత్య జరిగిందో లేదో వేరే సంగతి. అది జరిగినా జరగకపోయినా నీదైతే బాధ్యత ఉంటది అని చెప్పేసి ఏ పైన ఈ అఫెన్స్ మోపుతారనమాట. అది ఇలస్ట్రేషన్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఎక్స్‌ప్లనేషన్ 3లో ఏమిచ్చారు? ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ ఎ పర్సన్ అబెటెడ్ షుడ్ బి కేపబుల్ బై లా ఆఫ్ కమిటింగ్ అన్ అఫెన్స్. మరి ఎవరికైతే ఇనిషియేట్ చేసాడో వాడు లా చట్ట ప్రకారము అతను కేపబుల్ అయి ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఆర్ దట్ అంటే ఎవరినైతే ప్రేరేపిస్తారో వాళ్ళనమాట. దట్ హీ షుడ్ హ్యావ్ ది సేమ్ మళ్ళా గిల్టీ తీస్తారా? ఇంటెన్షన్ ఆర్ నాలెడ్జ్ యాజ్ దట్ ఆఫ్ ది అబిటర్. మళ్ళీ ప్రోత్సహించేవానికి ఉద్దేశం ఉంటది. కానీ చేసేవాడికి ఇంటెన్షన్ ఉన్నక్కర్లా. ఎనీ గిల్టీ ఇంటెన్షన్ ఆర్ నాలెడ్జ్. ఇప్పుడు మీరు సినిమాల్లో గాని ఇంకెక్కడన్నా చూసుంటారు కదా! సుపారీ ఇచ్చి మనుషుల్ని చంపమని చెప్తా ఉంటారు. డబ్బులిచ్చి యెస్ పలానా సార్. వాడిని చంపేసేయని చెప్తారు. హ్మ్. ఆ డబ్బులిచ్చిన వాడికైతే వాడిని చంపాలనే ఇంటెన్షన్ అయితే ఉంటది. వాడిని చంపమని చెప్తాడు. కానీ ఆ డబ్బులు తీసుకున్న వాడికి వాడు వాడి పనేమి, వాడు ఎవరినైనా సరే డబ్బులకి ఎవరినైనా చంపేస్తాడు. వానికైతే పలానా వాళ్ళని చంపాలన్న లోపల ఇంటెన్షన్ అవి అయితే ఉండవనమాట. అలాంటిది. ఆ క్రమంలో చెప్పారనుకుంటా. ఏ విత్ ఎ గిల్టీ ఇంటెన్షన్‌తో అబెట్స్ ఎ చైల్డ్ ఆర్ ఎ పర్సన్ ఆఫ్ అన్‌సౌండ్ మైండ్ టు కమిట్ ఎన్ యాక్ట్. ఒక పని చేయమని అన్‌సౌండ్ మైండ్ ఉన్నోడు గాని, ఒక చైల్డ్ గాని అబెట్ చేశాడు. విచ్ వుడ్ బి అన్ అఫెన్స్ ఇఫ్ కమిటెడ్ బై ఎ పర్సన్ కేపబుల్ బై లా ఆఫ్ కమిటింగ్ అన్ అఫెన్స్. ఉంది. అండ్ హావింగ్ ది సేమ్ ఇంటెన్షన్ యాజ్ ఏ. ఇక్కడ చిన్న పిల్లవాడికి లేదా అన్‌సౌండ్ మైండ్ ఉన్నవాడికి ఏ వచ్చేసి గిల్టీ ఇంటెన్షన్‌తో ఒక పని ఈ పని చేయండి అని చెప్పాడు. ఆ పని ఎలాంటిదైతే మామూలుగా చైల్డ్ కాకుండా, అన్‌సౌండ్ మైండ్ కాకుండా ఉన్నటువంటి మామూలు పర్సన్ కేపబుల్ బై లా కమిటింగ్ ఒక నేరం చేయగలిగిన వ్యక్తి చట్ట ప్రకారం ఉన్నవాడు ఎలా చేస్తే నేరం అవుతుందో అలాగనే చేయమని ఇన్‌స్టిగేట్ చేశాడు. అబెట్ చేశాడు చైల్డ్‌ని, అన్‌సౌండ్ మైండ్ ఉన్నవాడిని. ఇక్కడ ఏం చేసినట్టు హియర్ వెదర్ ది యాక్ట్ బి కమిటెడ్ ఆర్ నాట్ ఈస్ గిల్టీ ఆఫ్ అబెటింగ్ అన్ అఫెన్స్. ఆ పని ఏదైతే ఆ నేరం చేసినా సరే, చేయకపోయినా సరే యాక్ట్ అన్నది వాడు అబెటింగ్ చేసినందుకు బాధ్యుడు అవుతాడు. ఎందుకంటే నేను ఆడికి చేశాను, నేను చెప్పింది చైల్డ్‌కి, చైల్డ్ ఎటువంటి పని చేసినా నేరం కాదు. పర్సన్ అన్‌సౌండ్ మైండ్ ఏం చేసినా కూడా నేరం కాదు అని చట్టంలో ఉంది గదా! అని తప్పించుకోవడానికైతే లేదు. ఉందా? లేదు సార్. లేదు. ఇప్పుడు చైల్డ్, పర్సన్ అన్‌సౌండ్ మైండ్ ఎక్సెప్షన్స్ కిందకొస్తారు గదా! పిల్లోడు ఏం చేసినా గూడా తప్పు కాదని చెప్తున్నారు గదా! నేరమైతే కాదు. అవును. అవును. అయినా అవును. వీళ్ళని అబెట్ చేసినా సరే, ఏకి మటికి గిల్టీ ఇంటెన్షన్ ఉంది కాబట్టి, ఇతను గిల్టీ ఆఫ్ అబెటింగ్ అన్ అఫెన్స్ అవుతాడన్నమాట. నెక్స్ట్ ఏ విత్ ది ఇంటెన్షన్ ఆఫ్ మర్డరింగ్ జెడ్ ఇన్‌స్టిగేట్స్ బి. ఏ వచ్చేసి జెడ్‌ని మర్డర్ చేసే ఉద్దేశంతో బిని ప్రోత్సహించాడు. బిని ఇన్‌స్టిగేట్ చేశాడు. బి అంటే ఎవరంటే ఏ చైల్డ్ అండర్ 7 ఇయర్స్ ఆఫ్ ఏజ్. బి చాలా చిన్న పిల్లవాడు. అంటే 7 సంవత్సరాల కంటే తక్కువ ఏజ్ ఉన్నవాడు బి అనమాట. జెడ్‌ని చంపమని చెప్పేసి బికి చెప్తాడు. టు డూ ఎన్ యాక్ట్ విచ్ కాజెస్ జెడ్స్ డెత్. ఏ పని అంటే ఎలాగైనా సరే ఆ పని చేయడం ద్వారా జెడ్ చావుకు అయితే కారణం అయ్యే పని ఒకటి చేయమని చెప్పేసి ఆ చైల్డ్‌ని వచ్చేసి ఇన్‌స్టిగేట్ చేశాడు. చైల్డ్ ఎవరంటే ఇక్కడ బి అనమాట. బి ఇన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ది అబెట్మెంట్ ఇతను చెప్పినందువల్ల బి ఏం చేశాడు? డస్ ది యాక్ట్ ఇన్ ది యాబ్సెన్స్ ఆఫ్ యాబ్సెన్స్‌లో అంటే లేనప్పుడు బి ఆ పని చేశాడు. చెప్పిన పని చేశాడు. చేసి అండ్ దేర్‌బై కాజెస్ జెడ్స్ డెత్. ఆ పని చేయడం ద్వారా జెడ్ మరణాన్ని కలుగజేశాడన్నమాట. జెడ్‌ని చంపేశాడు మొత్తానికి. ఇక్కడ దో బి వాస్ నాట్ కేపబుల్ బై లా ఆఫ్ కమిటింగ్ అన్ అఫెన్స్. బి చిన్నపిల్లవాడు కాబట్టి ఈస్ నాట్ కేపబుల్ బై లా ఆఫ్ కమిటింగ్ అన్ అఫెన్స్. ఎటువంటి నేరం చేసేటువంటి ఇది చట్టం దృష్టిలో అతనికి లేదు. అంటే అతను ఏం చేసినా నేరం కాదన్న పరిస్థితి ఉంది. అయినా సరే ఈస్ లయబుల్ టు బి పనిష్డ్ ఇన్ ది సేమ్ మేనర్ యాజ్ ఇఫ్ బి హ్యాడ్ బీన్ కేపబుల్ బై లా ఆఫ్ కమిటింగ్ అన్ అఫెన్స్ అండ్ హ్యాడ్ కమిటెడ్ మర్డర్ అండ్ హీ ఈస్ దేర్‌ఫోర్ సబ్జెక్ట్ టు ది పనిష్మెంట్ ఆఫ్ డెత్. సరే. ఒకవేళ అనుకుందాం. బి వచ్చేసి చిన్నపిల్లవాడు కాదు. అలాంటి పరిస్థితుల్లో వచ్చేసి బిని జెడ్‌ని చంపేసేయని చెప్పాడు. ఆ ప్రకారంగా బి వచ్చేసి జెడ్‌ని చంపేశాడు. జెడ్
కి అఫెన్స్ ఏమవుతుంది, ఏం చేసినట్లు అఫెన్స్ వాడికి జెడ్కి ఏం అప్లై అవుతుంది, మర్డర్ సార్. మర్డర్. ఏకి వచ్చేసి ఏమవుతుంది, ఫర్ ఇన్స్టిగేటింగ్ మర్డర్. అబెటింగ్ మర్డర్, అబెటింగ్ ది కమిషన్ ఆఫ్ మర్డర్ అప్లై అవుతుంది. వాడికి ఏం శిక్ష పడుతుందంటే, అండ్ హీ దేర్ ఫోర్ సబ్జెక్ట్ టు ది పనిష్మెంట్ ఆఫ్ డెత్. అతనికి మరణ శిక్ష పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది అనమాట. అంటే చిన్నపిల్లవాడితో అని ఇక్కడ చెప్పలేదు, కానీ నాట్ కేపబుల్ బై లా ఆఫ్ కమిటింగ్ అన్ అఫెన్స్ అని వాళ్ళతో చేయించినా సరే మీకు ఇదే అయ్యేటువంటి అవకాశం, అబెట్మెంట్ కి పనిష్మెంట్ పడేటువంటి అవకాశం అయితే ఉంది. సికి వచ్చేస్తే మనం ఇవన్నీ ఏ పనులు అబెట్మెంట్ కిందకి వస్తాయి అని మనకి ఈజీగా అర్థం అవడానికి ఇలస్ట్రేషన్స్ ఇచ్చారు. మనం సాధ్యమైనంత వరకు అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది కాకున్నప్పుడు మనకి కేసు వచ్చినప్పుడు అబెట్మెంట్ అవుతుందా కాదా అన్నది కూడా మనం ఈ ఎగ్జాంపుల్స్ ఇలస్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో మన ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసుకి అన్వయించుకొని చూసుకుని సరిపోయేలాగా ఉంటే ఓకే, లేదు అంటే అది ఆ సెక్షన్ అప్లై కాదు అండి. ఏం చెప్తాం కోర్టుకి అంటే అది ఇంగ్రీడియంట్స్ ఆఫ్ అబెట్మెంట్ ఆర్ నాట్ అట్రాక్టెడ్ అని చెప్పేసి మనం వాదించేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. ఇవి చూసుకుందాం. ఏ ఇన్స్టిగేట్స్ బి టు సెట్ ఫైర్ టు ఏ డ్వెల్లింగ్ హౌస్. ఒక నివాస గృహానికి నిప్పు పెట్టమని ఏ వచ్చేసి బిని ఇన్స్టిగేట్ చేశాడు. బి ఏం చేశాడు, బి ఇన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ హిస్ అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్, అతనికి మైండ్ సరిగా లేదు, అయినా సరే బీయింగ్ ఇన్కేపబుల్ ఆఫ్ నోయింగ్ ది నేచర్ ఆఫ్ ద, ఈ నిప్పు పెడితే మొత్తం ఇల్లు కాలిపోతుంది దాని యొక్క నేచర్ అయితే అర్థం చేసుకునే పరిస్థితులు అయితే అతను లేడు, లేదా ఆర్ దట్ హీఈస్ డూయింగ్ వాట్ ఈస్ రాంగ్ ఆర్ కాంట్రారీ టు లా, అతను చేసేటువంటి పని తప్పని కానీ అది చట్ట విరుద్ధము, చట్టానికి వ్యతిరేకం అని కానీ అతనికి తెలిసే పరిస్థితి లేదు. ఎందుకు, బి ఈస్ అన్సౌండ్ మైండ్, వాడికి ఇన్కేపబుల్ ఆఫ్ నోయింగ్ ది నేచర్ తెలియదు, తప్ప ఉప్ప అన్నది ఇది చట్ట వ్యతిరేకం అన్న విషయం తెలియదు. అయినా సరే ఏం చేశాడు, ఏ చెప్పిన ప్రకారం సెట్స్ ఫైర్ టు ది హౌస్ ఇన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ఏస్ ఇన్స్టిగేషన్. ఏ చెప్పినట్లు ఏ ఇన్స్టిగేట్ చేసిన విధంగా వీడు నిప్పెట్టాడు ఆ డ్వెల్లింగ్ హౌస్ కంటే నివాస గృహానికి, మనుషులు నివసిస్తున్నటువంటి నివాస గృహానికి. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, మనుషులు నివసిస్తున్న నివాస గృహం అంటే వాళ్ళు లాక్ చేసుకుని పోయినా సరే అది నివాస గృహమే అవుతుంది, లోపల మనుషులు ఉండక్కర్లా. అర్థమైందా? హౌస్ డ్వెల్లింగ్ హౌస్ అంటారు, అందులో మనుషులు ఖచ్చితంగా అప్పటికి పెట్టినప్పటికి మనుషులు ఉండక్కర్లా. ఇక్కడ బి హ్యాస్ కమిటెడ్ నో అఫెన్స్. ఎందుకు, బై రీజన్ ఆఫ్ అన్సౌండ్ మైండ్. బట్ ఏ ఈస్ గిల్టీ ఆఫ్ అబెటింగ్ ది అఫెన్స్ ఆఫ్ సెట్టింగ్ ఫైర్ టు ఏ డ్వెల్లింగ్ హౌస్ కదా. అతను ఆ నేరాన్ని అబెట్ చేసినందుకు అది శిక్ష పడుతుంది. ఆ శిక్ష ఏదంటే, అండ్ ఈస్ లయబుల్ టు ది పనిష్మెంట్ ప్రొవైడెడ్ ఫర్ దట్ అబెట్మెంట్ ఆఫ్ ఇది ఉంది కదా, సెట్టింగ్ ఫైర్ టు డ్వెల్లింగ్ హౌస్, దానికి కూడా అతను శిక్షార్హులవుతాడు. బి ఏమో అన్సౌండ్నెస్ మైండ్ కాబట్టి బి తప్పించుకుంటాడు, బికి ఎటువంటి ఇది రాదనమాట. నెక్స్ట్, ఏ ఇంటెండింగ్ టు కాజ్ ఎ థెఫ్ట్ టు బి కమిటెడ్, ఒక దొంగతనం జరగాల అనే ఉద్దేశంతో ఏం చేశాడు, ఇన్స్టిగేట్స్ బి టు టేక్ ప్రాపర్టీ బిలాంగింగ్ టు జెడ్ అవుట్ ఆఫ్ జెడ్ పొజిషన్. జెడ్కి చెందినటువంటి ప్రాపర్టీని జెడ్ పొజిషన్ లోంచి తీసుకో అని చెప్పేసి బిని ఇన్స్టిగేట్ చేశాడు. ఏ ఇండ్యూసెస్ బి టు బిలీవ్ దట్ ది ప్రాపర్టీ బిలాంగ్స్ టు ఏ. ఏం చేశాడు, అది నాది, ఆడి దగ్గర ఉంది, నువ్వు తీసుకురా అని చెప్పాడు. ఇండ్యూస్ చేశాడు, నమ్మేటట్లు చేశాడు అనమాట. బి పాపం ఏమనుకున్నాడు, అరే ఇది ఏదేమో కాకపోతే జెడ్ దగ్గర ఉంది అని అంటాడు. చూడండి, బి టేక్స్ ది ప్రాపర్టీ అవుట్ ఆఫ్ జెడ్ పొజిషన్. జెడ్ దగ్గర నుంచి బి ఆ ప్రాపర్టీని తీసుకుంటాడు. ఎలా, ఇన్ గుడ్ ఫెయిత్, అంటే నమ్మాడు, ఏమని, బిలీవింగ్ ఇట్ టు బి ఏస్ ప్రాపర్టీ, ఇది ఏది అని నమ్మి అతను జెడ్ నుంచి అతను తీసేసుకున్నాడు. ఇక్కడ బి వచ్చేసి బి యాక్టింగ్ అండర్ దిస్ మిస్కన్సెప్షన్, అంటే అతనికి మామూలుగా అపార్థం చేసుకున్నారని అంటారు కదా, అట్లా అనమాట. ఆ ప్రకారంగా చేసుకుని డస్ నాట్ టేక్ డిజానెస్ట్లీ, అతనికి డిజానెస్ట్గా తీసుకోలేదు, అతను మిస్కన్సెప్షన్తో తీసుకున్నాడు. ఇది ఏదని నమ్మాడు, కాకపోతే వీడి దగ్గర ఉందేంటి, వీడి దగ్గర నుంచి తీసుకురామని చెప్పాడు కదా, మనం తీసుకుపోతున్నాము అని అతను ఆ ఉద్దేశంతో చేశాడు కాబట్టి, అండ్ దేర్ ఫోర్ డస్ నాట్ కమిట్ థెఫ్ట్, మరి ఉద్దేశపూర్వకంగా చేయలేదు, తర్వాత మిస్కన్సెప్షన్ లో చేశాడు కాబట్టి, అండ్ దేర్ ఫోర్ డస్ నాట్ కమిట్ థెఫ్ట్, దొంగతనం అయితే చేసినట్లు కాదు. బి
బట్ ఏ ఇస్ గిల్టీ ఆఫ్ అబెటింగ్ థెఫ్ట్. మరి ఏ వచ్చేసి ఏనే చెప్పాడు కదా, అది నాది, నువ్వు వెళ్ళి తీసుకురా అని చెప్పేసి చెప్పాడు. అది థెఫ్ట్ అని ఇతనికి తెలియదు పాపం, కానీ చేశాడు. అయినా సరే ఇక్కడ ఏ వచ్చేసి గిల్టీ ఆఫ్ అబెటింగ్ థెఫ్ట్ అండ్ హీ ఈస్ లయబుల్ టు ది సేమ్ పనిష్మెంట్ యాజ్ ఇఫ్ బి హ్యాడ్ కమిటెడ్ థెఫ్ట్. ఒకవేళ బి నిజంగా దొంగతనం చేసి ఉంటే బికి దొంగతనానికి శిక్ష పడేది, మరి ఏకి వచ్చేసి అబెటింగ్ థెఫ్ట్కి శిక్ష పడేది. ఆ పరిస్థితి ఉంది కాబట్టి అదే శిక్ష వీడికి ఏకి పడుతుంది. అంటే అబెట్మెంట్ ఆఫ్ కమిటింగ్ థెఫ్ట్, ఏ నేరానికి ఏ శిక్ష పడుతుందో అదనమాట. ఇది అబెట్మెంట్ ఆఫ్ కమిటింగ్ థెఫ్ట్ అన్నది నేరము మన ఐపీసీలో కానీ న్యాయ సంహితలో కానీ ఉండదు. అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు దానికి జాయిన్ చేస్తారు, రెడ్ విత్ అని చెప్తారు అనమాట. థెఫ్ట్ 379 రెడ్ విత్ అని చెప్పేసి ఈ సెక్షన్ ఏదైతే అబెట్మెంట్ ఉందో దాన్ని కలుపుతారు. రెడ్ విత్ R/W అని రాస్తారు, అదనమాట. అప్పుడు మెయిన్ రోడ్కి ఆ శిక్ష పడుతుంది. ఆ శిక్షలో క్వార్టర్, హాఫ్ లేదా అంతనా అన్నది దీంట్లో ఉంటుంది. మనకు మీరు టేబుల్ చూసుకుంటే ఉంటుంది. ఏ అఫెన్స్ కైనా సరే మెయిన్ అఫెన్స్ కి ఏదైతే పడుతుందో దాంట్లో దానికి సంబంధించి ఫుల్ పడుతుందా, హాఫ్ పడుతుందా, క్వార్టర్ పడుతుందా అని మనం ఈ టేబుల్లో చూసుకుంటే మనకు తెలుస్తుంది అనమాట. అది కూడా చూద్దాం. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ 4 ఇచ్చారు. ది అబెట్మెంట్ ఆఫ్ అన్ అఫెన్స్ బీయింగ్ అన్ అఫెన్స్, ది అబెట్మెంట్ ఆఫ్ సచ్ అన్ అబెట్మెంట్ ఈజ్ ఆల్సో అన్ అఫెన్స్. మళ్ళీ 2 అబెట్మెంట్లు వచ్చాయి. ది అబెట్మెంట్ ఆఫ్ అన్ అఫెన్స్ బీయింగ్ అన్ అఫెన్స్, ఒక అఫెన్స్ ని జరగడానికి ప్రోద్బలం చేయడం ఒక నేరం అవుతుంది. దొంగతనం చెయ్యి అని చెప్పడం కూడా నేరం. అబెట్మెంట్ ఆఫ్ అన్ అఫెన్స్ బీయింగ్ అఫెన్స్ అది కదా. మళ్ళీ ది అబెట్మెంట్ ఆఫ్ సచ్ అన్ అబెట్మెంట్ ఈస్ ఆల్సో అఫెన్స్. మళ్ళీ వీని ఇలా చేయమని ఇంకోటి కూడా ప్రోత్సహించినాడు అనుకో పైన, అది కూడా నేరమే అవుతుంది. అబెట్మెంట్ చేసినప్పుడు కూడా నేరమే అవుతుంది అని ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు. అబెట్మెంట్ ఆఫ్ అన్ అఫెన్స్ మళ్ళీ దానికి సంబంధించి అబెట్మెంట్ కూడా అబెట్మెంటే అవుతుంది. అర్థమైందా? ఎస్ సార్. అంటే ఇక్కడ ఇద్దరు అబెటార్స్ ఉంటారేమో సార్. ఇప్పుడు నేను సీన్ వెనకాల ఉంటాను, రవి గారికి చెప్తాను, రవి నువ్వు పని చేయి, ఎవరన్నా చూసి మాట్లాడి మనకి డబ్బులు ఇచ్చేసి పలానా వాడిని సంపించేసేయని మీకు చెప్తాను. మీరు వాడి చెప్తారు. ఇక్కడ ఏమవుతుందంటే వాడేమో మర్డర్ చేసి వస్తాడు, అప్పుడు మర్డర్ను అబెట్మెంట్ చేసినట్లు మీకు పడుతుంది, మిమ్మల్ని అబెట్ చేసినందుకు నాకు పడుతుంది. అదే అనమాట. ఇక్కడ ఏం చేశారు చూడండి. ఏ ఇన్స్టిగేట్స్ బి టు ఇన్స్టిగేట్ సి టు మర్డర్ జెడ్ అని చంపమని ఇప్పుడు ఇందాక చెప్పాను నేను, అలా జరిగింది అనమాట. అకార్డింగ్లీ ఇన్స్టిగేట్స్ సి టు మర్డర్ జెడ్ అండ్ సి కమిట్స్ దట్ అఫెన్స్ ఇన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ బి ఇన్స్టిగేషన్. B is liable to be punished for his offense with imprison with the punishment of murder. B వచ్చేసి వాడు మర్డర్ పడుతుంది. అండ్ A as A instigated B to commit the offense, A is also liable to the same punishment. అబెట్మెంట్ కి మన ఇద్దరికి, మీరు అబెట్మెంట్ చేసినందుకు మీకు పడుతుంది, మిమ్మల్ని అబెట్ చేసినందుకు నాకు పడుతుంది. అట్లా ఉంటుంది అనమాట. ఇది అలిగేషన్స్ పట్ని ప్రూవ్ అవుతాయి. అంటే మనకు వచ్చినటువంటి పోలీసుకు వచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఇలా ఉండాలి, ఈడు చేశాడు, ఈయన వాడు ప్రేరేపించాడు, వాడు ప్రేరేపించాడు అన్నది అందులో క్లియర్ గా రాసినప్పుడే ఇవన్నీ అప్లై అవుతాయి అనమాట. ఎక్స్ప్లెనేషన్ 5. ఇట్ ఈస్ నాట్ నెసరీ టు ది కమిషన్ ఆఫ్ ది అఫెన్స్ ఆఫ్ అబెట్మెంట్ బై కాన్స్పిరసీ దట్ ది అబెటర్ షుడ్ కన్సల్ట్ ది అఫెన్స్ విత్ ది పర్సన్ హూ కమిట్స్ ఇట్. ఇట్ ఈస్ సఫిషియంట్ ఇఫ్ హీ ఎంగేజెస్ ఇన్ ది కాన్స్పిరసీ ఇన్ పర్సన్స్ ఆఫ్ విచ్ ది అఫెన్స్ ఇస్ కమిటెడ్. దాంట్లో ప్రత్యక్షంగా పాలు పంచుకోని అవసరం లేదు. ఇది ఆ కుట్ర ప్రకారం అతను ఇది చేస్తే చాలు అంటున్నారు కదా. మనం చూద్దాం. ఇలస్ట్రేషన్ చదివితే చాలా నీట్ గా అర్థమవుతుంది. చదువుదాం. ఏ కన్సర్ట్స్ విత్ బి ఎ ప్లాన్ ఫర్ పాయిజన్ జెడ్. జెడ్ కి విషము ఇవ్వడానికి ఉన్నటువంటి ప్లాన్ లో ఏ కూడా ఏం చేశాడు, ఏ బి ఏం చేశారు, కన్స్ట్రైన్ అయ్యారు సార్. ఇద్దరు కన్సర్ట్స్ అయినారు, ఇద్దరు మాట్లాడుకున్నారు, అంటే కలిసి మాట్లాడుకున్నారు అన్నమాట ఇద్దరు. అయ్యింది. ఎవరిని ఇది చేయడానికి, జెడ్కి పాయిజన్ ఇవ్వడానికి. జెడ్కి విష ప్రయోగం చేయడానికి అనుకోండి, విషం ఇది చేయడానికి అన్నమాట. అప్పుడు ఇట్ ఈస్ అగ్రీడ్ దట్ ఏ షల్ అడ్మినిస్టర్ ది పాయిజన్.
మళ్ళీ వాళ్ళిద్దరిలో మాట్లాడుకున్నారు జడ్డికి విషయం ఇవ్వాలని. మొత్తం మీద ప్లాన్ అయితే వేశారు కదా. ఇక్కడ ఒప్పందం ఏం చేసుకున్నారు? ఏ షల్ అడ్మినిస్టర్ ది పాయిజన్. విషం ఎవరు ఇవ్వాలా జడ్డికని అనుకున్నారు? ఏ అనుకున్నాడు సార్. ఏ ఏనే విషయం ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు, అగ్రిమెంట్ చేసుకున్నారు. అవును. బి దెన్ ఎక్స్ప్లెయిన్స్ ది ప్లాన్ టు సి మెన్షనింగ్ దట్ ఏ థర్డ్ పర్సన్ ఈజ్ టు అడ్మినిస్టర్ ది పాయిజన్ బట్ వితౌట్ మెన్షనింగ్ ఏస్ నేమ్. ఇక్కడ బి ఏ మాట్లాడుకున్న విషయాన్ని బి వచ్చేసి సికి లీక్ చేశాడు, సికి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏమని? ఒక థర్డ్ పర్సన్ జడ్డికి విషం ఇవ్వబోతున్నాడు అని చెప్పాడు. ఎవరు ఇవ్వబోతున్నారు అన్న విషయం చెప్పలా, ఏనే విషయం ఇస్తాడు అన్న విషయం ఇదైతే చెప్పలా. కానీ ప్లాన్ అయితే సికి ఎక్స్ప్లెయిన్ చేశాడు బిఎల్ఈ కదా. ఏ బి ప్లాన్ వేసుకున్నారు, ఏ విషయం ఇవ్వాలని ఒప్పందం. బి వచ్చేసి సికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, మా ప్లాన్ ఇలా ఉంది, ఈ ప్లాన్ ప్రకారం ఒక థర్డ్ పర్సన్ వచ్చేసి జడ్కి పాయిజన్ ఇస్తారు అని. ఆ వ్యక్తి పేరు మటుకని చెప్పరా, ఏనే విషయం ఇస్తాడని చెప్పనప్పుడు సి అగ్రీస్ టు ప్రొక్యూర్ ది పాయిజన్ అండ్ ప్రొక్యూర్స్ అండ్ డెలివర్స్ ఇట్ టు బి ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇట్ బీయింగ్ యూజ్డ్ ఇన్ ది మేనర్ ఎక్స్ప్లెయిన్. సి వచ్చేసి సరే విష ప్రయోగానికి మీకు విషయం కావాలి కదా అని చెప్పేసి. ఇక్కడ సిబి ఏనే విషయం ఇస్తాడన్న విషయం తెలియదు, కానీ సి వచ్చేసి ఆ విషయం ఆ పాయిజన్ అన్నది ప్రొక్యూర్ చేశాడు, సంపాదించుకుని వచ్చి ఈయనకి డెలివరీ ఇచ్చాడు. ఏ పర్పస్ కోసము? వీళ్ళ ప్లాన్ ప్రకారంగా జడ్కి అది ఇచ్చే పర్పస్ కోసం అయితే తెచ్చి బి చేతిలో పెట్టాడు. ఏ అడ్మినిస్టర్ ది పాయిజన్. ఏ వచ్చేసి ఆ విషయం తీసుకెళ్లి జడ్కి ఇచ్చాడు. జడ్ డైస్ ఇన్ కాన్సిక్వెన్స్. దాని ప్రభావం వల్ల అతను ఆ పరిణామంగా దానివల్ల ఏమయ్యాడు, జడ్ చనిపోయాడు. ఇక్కడ హియర్ దో ఏ అండ్ సి హ్యావ్ నాట్ కాన్స్పిరేట్ టుగెదర్. ఏకి సికి సంబంధం ఉందా? లేదు సార్. ఏ పేరు కూడా తెలుసు సికి పాపం, కానీ విషయం అయితే తెచ్చిచ్చాడు. సికి అయితే తెలుసు. ఏం తెలుసు సికి? ఎవరికో ఈ విషయం ఇవ్వాలని ప్లాన్ అయితే వేశారు అన్న విషయం అయితే సికి తెలుసు. బి చెప్పాడు కదా, ఒక థర్డ్ పర్సన్ విషయం ఇస్తాడు, నాకు దాని పర్పస్ కోసం విషయం కావాలని చెప్తే సి తెచ్చి ఇచ్చాడు. ఇక్కడ హియర్ దో ఏ అండ్ సి have not conspired together, కలిసి వాళ్ళు కుట్ర పన్నకున్నా కూడా, yet C has been engaged in the conspiracy in pursuance of which Z has been murdered. ఆ కుట్రలో జడ్ మర్డర్ చేయబడ్డ విషయంలో అయితే ఇతను ఎంగేజ్ అయ్యాడు కదా. ఎలా? తెచ్చివ్వడం ద్వారా దాంట్లో పాలు పంచుకున్నాడు. కాబట్టి C has therefore committed the offense defined in this section and is liable to the punishment of for murder. అతను కూడా మర్డర్ కి ఇదవుతాడు. అంటే బి వచ్చి చెప్తున్నప్పుడు అతను అమ్మమ్మ మర్డర్ నేను తీసుకురానబ్బా అని అనాలి కదా. అనలేదు. ఏకి సికి సంబంధం లేకుండా మొత్తానికైతే ఆ మర్డర్ చేయడంలో తన వంతు సహాయం అయితే చేశాడు కదా, పాయిజన్ తెచ్చిచ్చాడు. కాబట్టి అతను కూడా ఈ మర్డర్ కి లైబుల్ ఫర్ పనిష్మెంట్ ఆఫ్ మర్డర్ అని చెప్పేసి. ఇవి దయచేసి అర్థం చేసుకోండి. ఇల్లస్ట్రేషన్స్ మనకు నేను చెప్పగలిగినంత వరకు చెప్పడానికి ప్రయత్నిస్తా. ఇది మళ్ళీ మీరు ఒకసారి చదువుకొని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ తర్వాత ఎప్పుడన్నా మనం జనరల్ గా మాట్లాడుకునేటప్పుడు కూడా మనం చూద్దాం. ఇది సామాన్యంగా రాదు, ఎక్కడో ఏమంటారు ఇలా ఉంటాయి కదా, ఎవరో నేరాలు వెనకాల ఉండి నేరాలు చేయించే క్రమంలోనే ఈ అబెట్మెంట్ గురించి వస్తుంది మనకు. కాకపోతే ఎగ్జామినేషన్స్ పర్పస్ కోసం మనకి ఇది చాలా ఇంపార్టెంట్. ఇలస్ట్రేషన్స్ ఇస్తారు, ఈ అఫెన్స్ ని కనిపెట్టండి అని చెప్తారు, మనం అప్పుడు ఇది చెప్పాలన్నమాట. కాబట్టి ఇవి చదువుకొని ఉండడం లేదు. 47 అబెట్మెంట్ ఇన్ ఇండియా ఆఫ్ అఫెన్సెస్ అవుట్ సైడ్ ఇండియా. ఇండియాలో ఇన్స్టిగేట్ చేస్తారు, అఫెన్స్ ఎక్కడ జరుగుతుంది? అవుట్ సైడ్ ఇండియా. ఇక్కడ ఏ పర్సన్ అబెట్స్ అండ్ అఫెన్స్ విత్ ఇన్ ది మీనింగ్ ఆఫ్ ది సంహిత హూ ఇన్ ఇండియాలో ఉండి ఎవరైతే అబెట్స్ ది కమిషన్ ఆఫ్ ఎనీ యాక్ట్ వితౌట్ అండ్ బియాండ్ ఇండియా బయట బియాండ్ ఇండియా కాకుండా బియాండ్ ఇండియా జరిగేలా ఎవరైనా ప్రోద్బలం చేస్తే విచ్ వుడ్ కాన్స్టిట్యూట్ అన్ అఫెన్స్ ఇఫ్ కంప్లీట్ ఇండియా. ఒకవేళ ఆ నేరం, ఏ నేరాన్ని అయితే వీళ్ళు ఇన్స్టిగేట్ చేశారో ఆ నేరం ఒకవేళ ఇండియాలో జరిగినట్లయితే అది అఫెన్స్ అయితే క్రమంలో ఉన్నప్పుడు అతను ఆ నేరాన్ని అబెట్ చేసినట్లు లెక్క. అది ఇండియాలో జరగకుండా వేరే
ఇండియా బయట జరిగినా కూడా ఆ నేరాన్ని మీరు ప్రోత్సహించారనుకోండి, మీరు ఇండియాలో ఆ నేరాన్ని ప్రోత్సహించినట్లే లెక్క అనమాట. ఇక్కడ ఏ ఇన్ ఇండియా ఇన్స్టిగేట్స్ బి ఏ ఫారినర్ ఇన్ కంట్రీ ఎక్స్. ఎక్స్ అనే కంట్రీలో, అంటే ఎక్స్ అనే కంట్రీ ఒక ఈ అమెరికా అనుకుందాం, ఎక్స్ అంటే అమెరికా అనుకుందాం. ఇన్స్టిగేట్స్ బి ఏ ఫారినర్. ఆ బి అనేవాడు ఎక్కడ ఉంటాడు? అమెరికాలో ఉంటాడు. ఏ వచ్చేసి ఇండియాలో ఉంటూ బిని ఇన్స్టిగేట్ చేస్తాడు. ఏమని? టు కమిట్ ఎ మర్డర్ ఇన్ దట్ కంట్రీ. అమెరికాలో ఉన్నవాడిని పలానావాడిని నువ్వు చంపేసి అని చెప్పి చెప్తాడు. కాబట్టి ఏ ఈస్ గిల్టీ ఆఫ్ అబెటింగ్ మర్డర్. మర్డర్ అబెట్ చేసినందుకు అతను గిల్టీ అవుతాడు. ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటి? అబెట్మెంట్ అవుట్ సైడ్ ఇండియా ఫర్ అఫెన్స్ ఇండియా. బయట నుంచి ఎవరైనా ఇండియాలో ఉన్న వాళ్ళని అబెట్ చేస్తే ఎట్లా అని చెప్పేసి. ఏ పర్సన్ అబెట్స్ అన్ అఫెన్స్ విత్ ఇన్ ది మీనింగ్ ఆఫ్ ది సంహిత హూ వితౌట్ అండ్ బియాండ్ ఇండియా అబెట్స్ ది కమిషన్ ఆఫ్ ఎనీ యాక్ట్ ఇన్ ఇండియా విచ్ వుడ్ కాన్స్టిట్యూట్ అన్ అఫెన్స్ ఇఫ్ కమిటెడ్ ఇండియా. ఇండియా బయట ఉండి ఇండియాలో ఒక నేరాన్ని జరిగేలాగా ప్రోత్సహించాడు అనుకోండి, అప్పుడు కూడా అదే అబెట్మెంట్ కిందకి వస్తుంది. ఏ ఇన్ కంట్రీ ఎక్స్, ఏ అనేవాడు అమెరికాలో ఉంటూ ఇన్స్టిగేట్స్ బి టు కమిట్ ఎ మర్డర్ ఇన్ ఇండియా. బిని ఇన్స్టిగేట్ చేశాడు ఇండియాలో మర్డర్ చేయని చెప్పేసి. అప్పుడు ఏ ఈస్ గిల్టీ ఆఫ్ అబెటింగ్ మర్డర్. అంటే ఏ విదేశంలో ఉన్నా కూడా, ఇండియా బయట ఉన్నా కూడా వాడు ఇన్స్టిగేట్ చేసినట్లే లెక్క, అబెట్ చేసినట్లు లెక్క. వాడికి అబెట్మెంట్కి ఇది పడుతుంది. 49. Punishment of abetment if act abetted is committed in consequence and where no express provision is made for is a punishment. It's a punishment. సరే, ఒక పని చేయమని అబెట్మెంట్ అయితే చేశారు, కానీ ఆ అబెట్మెంట్ చేసిన ప్రకారం ఆ పని అయితే చేయబడింది. కాన్సిక్వెన్స్, దాని కాన్సిక్వెన్స్ లో ఆ పని అయితే చేశారు, కానీ వేర్ నో ఎక్స్ప్రెస్ ప్రొవిజన్ ఇస్ మేడ్ ఫర్ ఇస్తుంది. ఆ చేసిన పనికి ఇందులో ప్రొవిజన్ అయితే లేదు, ఎక్స్ప్రెస్ ప్రొవిజన్ అయితే లేదనమాట. ఖచ్చితంగా ఈ నేరానికి, ఈ పనికి ఈ పనిష్మెంట్ పడుతుందని ప్రొవిజన్ అయితే లేదు. అలాంటప్పుడు ఎలా అన్నది మనం చూద్దాం. హూ ఎవర్ అబెట్స్ ఎనీ అఫెన్స్ షల్ అన్నది మనం ఎక్కడ తేలించాలో చెప్తాం. హూ ఎవర్ అబెట్స్ ఎనీ అఫెన్స్ షల్ ఇఫ్ ది యాక్ట్ అబెటెడ్ ఈస్ కమిటెడ్ ఇన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ద అబెట్మెంట్. దానికి ప్రోద్బలం చేసిన దాని వల్ల ఆ యాక్ట్ చేయబడి ఉండి, అండ్ నో ఎక్స్ప్రెస్ ప్రొవిజన్ ఇస్ మేడ్ బై దిస్ సంహిత. ఈ సంహితలో ఎక్కడ సరే ఎక్స్ప్రెస్ ప్రొవిజన్ అంటే రాయబడి లేదు. ఎక్స్ప్రెస్ ప్రొవిజన్ అంటే రాయబడి ఉండాలి, ఎక్స్ప్రెస్ గా చెప్పబడి ఉండాలి. ఖచ్చితంగా చెప్పబడి లేనప్పుడు దేనికోసం? ఫర్ ది పనిష్మెంట్ ఆఫ్ సచ్ అబెట్మెంట్. ఈ నేరాన్ని పురిగొల్పితే ఈ పనిష్మెంట్ పడుతుందని ఈ సంహితలో ఎక్కడ రాయబడకపోతే అతను షల్ బి పనిష్డ్ విత్ పనిష్మెంట్ ప్రొవైడెడ్ ఫర్ దట్ అఫెన్స్. ఆ అఫెన్స్ కి మీరు ఏదైతే అబెట్ చేశారో ఆ అఫెన్స్ కి, ఆ పనికి ఏదైతే శిక్ష ఉందో అదే శిక్ష వేస్తారు. మామూలుగా అయితే అబెట్మెంట్ కి శిక్ష వేసేవాళ్ళు, దానికి ఎక్స్ప్రెస్ గా ప్రొవిజన్ లేనప్పుడు ఏం చేస్తారంటే ఆ నేరానికి ఏదైతే శిక్ష పడుతుందో అదే శిక్ష వాడికి కూడా పడుతుంది. అబెటర్ కూడా అదే శిక్ష పడుతుంది. అదే శిక్ష పడుతుంది. ఏం పడుతుంది చూద్దాం, ఒక్క నిమిషం. ఎక్స్ప్లెనేషన్. An act or offense is said to be committed in consequence of abetment. ఒక అబెట్మెంట్ ద్వారా, అబెట్మెంట్ చేయడం ద్వారా ఒక పని కాన్సిక్వెన్స్ అంటే దాని వల్ల జరిగేది అనమాట. ఇలా చేస్తే ఇట్లా జరుగుతుంది, దాని కాన్సిక్వెన్స్ అంటాం కదా. ఆ ప్రకారం అబెట్ చేశాడు, దాని ప్రకారంగా ఒక యాక్ట్ అయితే లేదా యాక్టర్ అఫెన్స్ జరిగింది. వెన్ ఇట్ ఈస్ కమిటెడ్ ఇన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ది ఇన్స్టిగేషన్. ఆ ఇన్స్టిగేట్ చేయడం వల్ల ఒక అఫెన్స్ అయితే జరిగింది. ఆర్ ఇన్ పర్సూయన్స్ ఆఫ్ ది కాన్స్పిరసీ, కుట్ర వల్ల కూడా జరిగినప్పుడు. ఆర్ విత్ ది ఎయిడ్ విచ్ కాన్స్టిట్యూట్ ది అబెట్మెంట్, దానికి సహాయం చేయడం వల్ల కూడా అబెట్మెంట్ అని అనిపించుకుంటుంది అని చెప్పేసి మీకు ఇలస్ట్రేషన్ లో అది నీట్ గా ఉంది. ఏ ఇన్స్టిగేట్స్ బి టు గివ్ ఫాల్స్ ఎవిడెన్స్. ఏ వచ్చేసి ఏం చెప్తున్నాడు? బికి నువ్వు తప్పుడు సాక్ష్యం ఇవ్వు కోర్టులో అని చెప్తున్నాడు. ఏ ఇన్స్టిగేట్స్ బి టు గివ్ ఫాల్స్ ఎవిడెన్స్ అయిందా? బి ఇన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ది ఇన్స్టిగేషన్, ఆ ఇన్స్టిగేషన్ వల్ల బి ఏం చేశాడు? తప్పుడు సాక్ష్యం అయితే చెప్పాడు. ఏ ఏం చేసినట్లు అంటే ఏ ఈస్ గిల్టీ ఆఫ్ అబెటింగ్ దట్ అఫెన్స్. ఆ అఫెన్స్ ను వాడు అబెట్ చేసినట్లు, అంటే గివింగ్ ఫాల్స్ ఎవిడెన్స్ అనే అఫెన్స్ ను ఏ వచ్చేసి అబెట్ చేసినట్లు లెక్క. అండ్ ఈస్ లయబుల్ టు ది సేమ్ పనిష్మెంట్ యాజ్ ఎ బి. ఎందుకు అంటే అబెట్మెంట్ ఫర్ గివింగ్ ఫాల్స్ ఎవిడెన్స్ అన్నది మన దీంట్లో లేదు.
ఆ సంహితలో ప్రొవిజన్ లేదు, ప్రొవిజన్ లేదు. కాబట్టి ఫాల్స్ ఎవిడెన్స్ చెప్తే ఏ శిక్ష పడుతుందో బికి, అదే శిక్ష ఏకి పడుతుంది. అతను ఆ చెప్పేలాగా ఇనిషియేట్ చేసినందుకు ఏ కూడా అదే శిక్ష పడుతుంది. పడుతుంది అని చెప్పేసి. Yes, sir. ఇక్కడ బిలో ఏం చెప్పారు, ఏ అండ్ బి కన్స్పైర్ టు పాయిజన్ జెడ్. వాళ్ళు జెడ్కి విషయం ఇవ్వాలా అని అనుకున్నారు. జెడ్ ఇన్ పర్సన్స్ ఆఫ్ ది కాన్స్పిరసీ ప్రొక్యూర్స్ ది పాయిజన్ అండ్ డెలివర్స్ ఇట్ టు బి ఇన్ ఆర్డర్ దట్ హీ మే అడ్మినిస్టర్. ఏ విషయం తీసుకుని వచ్చి బికి ఇచ్చాడు. ఎందుకు జెడ్కి ఇవ్వడానికి కాను ఏ వచ్చేసి బయట నుంచి తీసుకుని వచ్చి బికి ఇచ్చాడు. బి ఇన్ పర్సన్స్ ఆఫ్ ది కాన్స్పిరసీ ఆ కుట్రలో భాగంగా అంటే కుట్ర ప్రకారం ఏం చేశాడు, అడ్మినిస్టర్స్ ది పాయిజన్ టు జెడ్ ఇన్ ఏస్ అబ్సెన్స్. ఏ లేనప్పుడు జెడ్కి పాయిజన్ ఇచ్చాడు అండ్ దేర్ బై కాజెస్ జెడ్స్ డెత్. మరి ఆడి విషయం ఇచ్చినందువల్ల జెడ్ అయితే చనిపోయాడు. ఇక్కడ హియర్ బి ఈజ్ గిల్టీ ఆఫ్ మర్డర్, ఎందుకంటే అతనే విషయం ఇచ్చి ఆడిని చంపేశాడు. అయిందా? సరే. ఏ ఈజ్ గిల్టీ ఆఫ్ అబెటింగ్ దట్ అఫెన్స్ బై కాన్స్పిరసీ. ఇది వచ్చేసి ఏ ఏమవుతాడంటే ఏ అబెటింగ్ దట్ అఫెన్స్ బై కాన్స్పిరసీ, కుట్ర పనడం ద్వారా దాన్ని అతను అబెట్ చేసినందువల్ల, కుట్ర ద్వారా అతను ఆ నేరాన్ని అబెట్ చేసినందువల్ల అండ్ ఈస్ లయబుల్ టు ది పనిష్మెంట్ ఫర్ మర్డర్. అతనికి కూడా అబెటింగ్ టు కమిట్ మర్డర్ అనే దానికి ఇది లేదు, కానీ ఇక్కడ కుట్ర ద్వారా అఫెన్స్ బై కాన్స్పిరసీ అన్నాడు కదా, అబెటింగ్ దట్ అఫెన్స్ బై కాన్స్పిరసీ. బాగా చూడండి, ఇది అబెటింగ్ దట్ అఫెన్స్ బై కాన్స్పిరసీ. ఇది మనకి ఎక్కడొచ్చింది, ఇక్కడ వచ్చింది చూడండి, ఇక్కడ ఉందా, ఇన్ అని చెప్పేసి, ఇన్ పర్సన్స్ ఆఫ్ ది కాన్స్పిరసీ అని ఇచ్చారు చూడండి, నాట్ అబెట్మెంట్, కాన్స్పిరసీ కూడా ఇచ్చారు. కుట్ర పనడం ద్వారా ఇది చేశాడు కాబట్టి వానికి కూడా మర్డర్కి ఏం పడుతుందో బికి అదే వీడికి కూడా అదే పడుతుంది అనమాట. అంటే ఈ ఇలిస్ట్రేషన్ లో అబెట్ అని కూడా చెప్పలేదు సార్ వాళ్ళు. అక్కడ ఏ అండ్ బి కన్స్పైర్ టు పాయిజన్ అన్నారు, కానీ అబెట్ అని చెప్పలే ఇక్కడ. కాబట్టి మనం కాన్స్పిరసీనే తీసుకోవాలా? లే అబెట్టింగ్ దట్ అఫెన్స్ బై కాన్స్పిరసీ, కుట్ర ద్వారా ఈ నేరాన్ని అబెట్ చేశాడు అని వాళ్ళు చెప్పారు. సింపుల్ అబెట్మెంట్ అనలా, అబెట్టింగ్ దట్ అఫెన్స్ బై కాన్స్పిరసీ. కుట్ర పనడము అనేది సపరేట్ అవుతూ ఉంటుంది, అబెట్టింగ్ వేరే వస్తుంది, కానీ ఇక్కడ రెండు కలిసాయి, అబెట్టింగ్ దట్ అఫెన్స్ బై కాన్స్పిరసీ. కాబట్టి సార్ ఆర్గనైజ్ క్రైమ్ అబేట్మెంట్ డిఫరెన్స్ ఏంటండి? ఇది కూడా ఆర్గనైజ్ క్రైమే కదండి. వన్ ఎలిమెంట్ ఆఫ్ ఆర్గనైజ్ క్రైమ్ ఇస్ దేర్ ఇన్ అబేట్మెంట్ ఆల్సో. సార్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది మనకు కొత్త కాన్సెప్ట్, అది మనం సపరేట్ గా తీసుకుందాము. ఇదైతే మీరు చెప్తున్న ఆర్గనైజ్డ్ క్రైమ్ అన్నది ఇందులో దీనికి సంబంధమే లేదు సార్. ఇది పాత ఐపీసీలో కూడా ఇదే ఉంది. ఆర్గనైజ్డ్ క్రైమ్ అన్నది కొత్తగా వచ్చింది, దాన్ని కూడా మనం చదువుకున్నాం. ఓకే. నెక్స్ట్ 50. పనిష్మెంట్ ఆఫ్ అబెట్మెంట్. ఈ పర్సన్ అబెటెడ్ డస్ యాక్ట్ విత్ డిఫరెంట్ ఇంటెన్షన్ ఫ్రమ్ దట్ ఆఫ్ అబెటర్. సరే, ఆడు చేయమని చెప్పింది ఒక ఉద్దేశంతో అబెట్ చేశాడు ఒక నేరాన్ని, ఇది చేయమని చెప్పేసి. చేయించేవాడికి వేరే ఉద్దేశం ఉంది, చేసేవాడికి వాడు వేరే ఉద్దేశంతో చేస్తాడు. అయిందా? అలాంటప్పుడు ఎట్లా అన్నట్టు, whoever abets the commission of an offense shall, if the person abetted does the act with a different intention or knowledge from that of the abetter, అబెటర్కి ఉన్నటువంటి ఇంటెన్షన్ నాలెడ్జ్ వీడికి ఉండదు, వేరే డిఫరెంట్ దాంతో చేసినప్పుడు, be punished with the punishment provided for the offense which would have been committed if the act had been done with the intention or knowledge of the abettor and with no other. అంటే ఏ ఉద్దేశంతో చేసినా సరే, నీకు చెప్పినోడు ఏ ఉద్దేశంతో చేయించాడో ఆ ఉద్దేశంతోనే చేసినట్లు లెక్క అని చెప్తున్నారు. అంటే నేను ఈ ఉద్దేశంతో చేయలేదప్ప అని అనడానికి అయితే ఉండదు. నీకు ఆ పని చేయమని ఎవరు చెప్పాడో, వాడు ఏ ఉద్దేశంతో ఆ పని చేయమని చెప్పాడో, వానుకున్న ఉద్దేశమే నీకు కూడా ఉంది అని చెప్పేసి భావించుకుంటుంది. సేమ్ అన్నమాట. 51 చూస్తే మీకు బాగా అర్థమవుతుంది, చూద్దాం. 51. లయబిలిటీ ఆఫ్ అబెటర్ వెన్ వన్ యాక్ట్ అబెటెడ్ అండ్ డిఫరెంట్ యాక్ట్ డన్. మరి అబెట్ చేసిన వానికి ఏం బాధ్యత ఉంటుంది అని చెప్పేసి, వాడు ఒక పని చెప్పాడు, వీడు ఇంకో పని చేశాడు. అలాంటప్పుడు బాధ్యత ఏముంటుంది అని చెప్పేసి,
అంటే చూసామంటే కాలుతో వచ్చాడని చెప్తా ఉంటారు చూడండి. అదే సార్ ఇది. అది వెన్ అన్ యాక్ట్ ఈస్ అబెటెడ్ అండ్ డిఫరెంట్ యాక్ట్ ఈస్ డన్. ఒకటి చెప్పాడు, వాడు అక్కడ ఇంకోటి జరిగింది. అప్పుడు ది అబెటర్ ఈస్ లయబుల్ ఫర్ ది యాక్ట్ డన్. ఏ జరిగిందో దానికే వాడు లయబుల్ అవుతాడు. ఇన్ ది సేమ్ మేనర్ అండ్ టు ది సేమ్ ఎక్స్టెంట్ యాజ్ ఇఫ్ హీ హ్యాడ్ డైరెక్ట్లీ అబెటెడ్ ఇట్. నువ్వు ఏం చెప్పినా వాడు నువ్వు చెప్పిన పని వాడు చేయకపోయినా ఏదైతే జరుగుతుందో దానికే నువ్వు బాధ్యత వహించాలా అని చెప్తున్నారు. Provided that the act done was a probable consequence of the abetment and was committed under the influence of the initiation or with the aid or in pursuance of the conspiracy which constituted the abetment. సరే, ఈ ప్రాజెక్ట్ నీట్ గా అర్థం అవ్వాలంటే మనం ఇలస్ట్రేషన్ ఖచ్చితంగా పోవాలి. చూద్దాం. ఏ ఇన్స్టిగేట్స్ ఎ చైల్డ్ టు పుట్ పాయిజన్ ఇంటూ ది ఫుడ్ ఆఫ్ జెడ్. జెడ్ తినే ఫుడ్ లో విషం కలపమని ఏ వచ్చేసి ఒక చైల్డ్ కి చెప్పాడు, ఒక పిల్లవాడికి చెప్పాడు. వాడి చేతికి ఇచ్చాడు, ఇది తీసుకెళ్లి వాడు తినే ఫుడ్ లో కలుపు అని చెప్పాడు, ఇచ్చాడు. ది చైల్డ్ ఇన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ది ఇన్స్టిగేషన్, ఇన్స్టిగేషన్ వాడు చేయడంతో పిల్లవాడు ఏం చేశాడు, బై మిస్టేక్ పుట్స్ ది పాయిజన్ ఇన్ టు ది ఫుడ్ ఆఫ్ వై. వేరే వాడి వై పక్కన ఉన్నట్టు వై అనేవాడి ఫుడ్ లో ఇది కలిపేశాడు. వాడు చెప్పిందేమో జెడ్ ఫుడ్ లో కలపమని చెప్పాడు, వీడు వాడు చెప్పినట్టు కాకపోతే బై మిస్టేక్ తీసుకెళ్లి వై ఫుడ్ లో కలిపాడు. ఎవరు, విచ్ ఈస్ బై ది సైడ్ ఆఫ్ దట్ ఆఫ్ జెడ్. జెడ్ పక్కననే ఉన్నటువంటి వై దాంట్లో కలిపేశాడు. హియర్ ది చైల్డ్ వాస్ యాక్టింగ్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఏస్ ఇన్స్టిగేషన్. మొత్తానికి ఏ ఇన్స్టిగేట్ చేసింది ఏంటి, ఫుడ్ లో విషయం కలపడం అన్నది చెప్పాడు వాడికి. ఆ ప్రకారమే వాడు నడుచుకున్నాడు. అండ్ ది యాక్ట్ డన్ వాస్ అండర్ ది సర్కమ్స్టాన్సెస్ ఏ ప్రాబబుల్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ది అబెట్మెంట్. ప్రాబబుల్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ది అబెట్మెంట్ అంటే ఏంటంటే వాడు ఏం చెప్పాడు, ఫుడ్ లో విషయం కలపడం అన్నది ఇన్స్టిగేషన్. ప్రాబబుల్ కాన్సిక్వెన్స్ అంటే మొత్తానికి ఫుడ్ లో విషయం కలపడమే కాన్సిక్వెన్స్. ఆ పరిస్థితి అంటే అది ఎవరి ఫుడ్ లోనే కానీ తర్వాత సంగతి. ఫుడ్ లో విషయం కలపడం అన్నది ప్రాబబుల్ కాన్సిక్వెన్స్ అయ్యింది. ఇక్కడ ఏమైతుందంటే ఏ ఈస్ లయబుల్ ఇన్ ది సేమ్ మేనర్ అండ్ టు ది సేమ్ ఎక్స్టెంట్ యాజ్ ఇఫ్ హీ హ్యాడ్ ఇన్స్టిగేటెడ్ ది చైల్డ్ టు పుట్ ది పాయిజన్ ఇన్ టు ది ఫుడ్ ఆఫ్ వై. చెప్పడం ఏం చెప్పాడు, జెడ్ ఫుడ్ లో కలపమని చెప్పాడు, కానీ వీడు పొరపాటున ఆడు చెప్పినట్లే అదే ఇన్ఫ్లుయెన్స్ లో ఉండి ఏం చేశాడు, పొరపాటున వై దాంట్లో కలిపాడు. అయినా సరే వీని ప్రోద్బలం వల్లనే, అంటే వీని ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో వీడు చెప్పినది ఏమి విషయం కలపమని చెప్పినాడు కదా, ఆ కాన్సిక్వెన్స్ అక్కడ జరిగింది కాబట్టి వై ఫుడ్ లో కలిసినా సరే ఏ ఈస్ లయబుల్ ఇన్ ది సేమ్ మేనర్ అండ్ టు ది సేమ్ ఎక్స్టెంట్ యాజ్ ఇఫ్ హీ హ్యాడ్ ఇన్స్టిగేటెడ్ ది చైల్డ్ టు పుట్ ది పాయిజన్ ఇన్ టు ది ఫుడ్ ఆఫ్ వై. మరి ఒకవేళ నిజంగా వై ఫుడ్ లోనే కలుపుకో అని చెప్పుంటే ఏదైతే జరిగేదో దాన్ని బట్టి అతనికి శిక్ష అయితే పడుతుంది. ఏ ఈస్ లయబుల్ అనమాట. అంటే చెప్పింది ఒకటి, ఆడ అయ్యింది ఒకటి అనమాట. అయినా సరే ఈడే లయబుల్ అవుతాడు అనమాట. ఇంకోటి చెప్పాడు, ఏ ఇన్స్టిగేట్స్ బి టు బర్న్ జెడ్స్ హౌస్. ఏ వచ్చేసి బిని ఇన్స్టిగేట్ చేశాడు, నేను వెళ్ళి జెడ్ హౌస్ ను కాల్ చేసి అని చెప్పాడు. బి సెట్స్ ఫైర్ టు ది హౌస్ అండ్ దట్ అట్ ద సేమ్ టైం కమిట్స్ థెఫ్ట్ ఆఫ్ ప్రాపర్టీ. ఈ సందులో సడమి ఆయన ఏం చేశాడు, నిప్పెట్టాడు. మరి ఆ ఇంట్లో ఉన్నటువంటి విలువైన వస్తువులు కూడా వీడు దుబ్బుకొచ్చాడు. అప్పుడు ఏ దో గిల్టీ ఆఫ్ అబెటింగ్ ది బర్నింగ్ ది హౌస్ ఈస్ నాట్ గిల్టీ ఆఫ్ అబెటింగ్ ది థెఫ్ట్. ఎందుకు అంటే దొంగతనం చేయమని చెప్పలా, వీడు ఏం చెప్పాడు, అని చెప్పాడు. అంటించు అని చెప్పడం కాన్సిక్వెన్స్, దొంగతనం అన్నది ఇల్లు అంటించమని చెప్పేదాని కాన్సిక్వెన్స్ ప్రాబబుల్ కాన్సిక్వెన్స్ కాదు కాబట్టి, దొంగతనం వేరే నిప్పు అంటించడం వేరే కాబట్టి ఫార్ ది థెఫ్ట్ వాస్ ఎ డిస్టింక్ట్ యాక్ట్. అది డిఫరెంట్ యాక్ట్. ఇది థెఫ్ట్ అన్నది దీనికి నిప్పేయడానికి సంబంధమే లేదు థెఫ్ట్ అన్నది కాబట్టి, అండ్ నాట్ ఏ ప్రాబబుల్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ది బర్నింగ్. ప్రాబబుల్ బర్నింగ్ అయితే ఏమవుతుంది, ఏ ప్రాపర్టీని కాలిపోతుంది, అది కాన్సిక్వెన్స్. కానీ దొంగతనం వీడు ఎత్తుకోవడం అన్నది కాన్సిక్వెన్స్ కాదు కాబట్టి ఏ వచ్చేసి ఓన్లీ ఫర్ అబెట్టింగ్ ది బర్నింగ్ ఆఫ్ ది హౌస్ మాత్రమే లయబుల్ అవుతాడు. థెఫ్ట్ కి మటుకు నాట్ గిల్టీ ఆఫ్ అబెట్టింగ్ థెఫ్ట్ కాదనమాట. ఎందుకంటే ఏ చెప్పింది నిప్పెట్టమని, కానీ వీడు చేసింది వేరే చేశాడు. వీడు చేసిన పని వాడు చెప్పిన దానికి కాన్సిక్వెన్స్ అయితే ప్రాబబుల్ కాన్సిక్వెన్స్ అయితే కాదు. నెక్స్ట్ సి, ఏ ఇన్స్టిగేట్స్ బి అండ్ సి టు బ్రేక్ ఇన్ టు అన్ ఇన్హాబిటెడ్ హౌస్ అట్ మిడ్ నైట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ రాబరీ. దీనికోసం
బిని సిని మీరు అది పగలగొట్టేసి మనుషులు నివసిస్తున్నటువంటి ఇన్హాబిటెడ్ హౌస్ మిడ్ నైట్ అర్ధరాత్రి వెళ్ళి ఇది రాబరీ చేయండి అని చెప్పేసి వాళ్ళిద్దరికి ప్రోద్బలం చేశాడు. బిఎన్సికి వాళ్ళకి ఏమి ఇచ్చాడు, ఆర్మ్స్ ఇచ్చాడు. అవి గుంపు గడపర అని ఉంటాయి కదా, అవన్నీ ఇచ్చాడు, ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ఇచ్చాడు అనమాట. బిఎన్సి బ్రేక్ ఇన్ టు ది హౌస్, వాళ్ళు లోపలికి వెళ్ళారు. ఆర్మ్స్ అంటే మనం అది అనుకుందామా, ఇన్స్ట్రుమెంట్స్ కాదు, ఆర్మ్స్ అన్నారు, ఆయుధాలు ఇచ్చాడు. సరే, వీళ్ళు బిఎన్సి బ్రేక్ ఇన్ టు ది హౌస్, వాళ్ళు ఏదో తలుపులో కిగిన వాళ్ళు లోపలికి అయితే పోయారు. అండ్ బీయింగ్ రెసిస్టెడ్ బై జెడ్, వాళ్ళు లోపల జెడ్ ఉన్నాడు కదా, వాడు రెసిస్ట్ చేశాడు వీళ్ళిద్దరిని. వన్ ఆఫ్ ది ఇన్మేట్స్, అంటే అందులో ఉన్న వాళ్ళు, ఆ హౌస్ లో ఉన్న వాళ్ళు ఇన్మేట్స్, నివసించే వాళ్ళు, అలా ఒకడు జెడ్. వాడు పాపం వీళ్ళని అడ్డుకుంటే వాడిని వీళ్ళు చంపేశారు. అయింది కదా, చంపేశారు. Here, if that murder was the probable consequence of the abetment, A is liable to the punishment provided for murder. ఎందుకు ప్రాబబుల్ కాన్సిక్వెన్స్ అవుతుంది అంటే, ఏం ప్రొవైడ్ చేశాడు వాడు వీళ్ళకు? ఆర్మ్స్ ప్రొవైడ్ చేశాడు. ఆయుధాలు ఇచ్చాడు. అంటే అడ్డం ఎవరైనా వస్తే చంపేమని అర్థమే కదా. అంతే కదా సార్, కాన్సిక్వెన్స్ అలే అది. కాబట్టి ఇవి వాడు కూడా ఏ ఈస్ లయబుల్ టు ది పనిష్మెంట్ ప్రొవైడెడ్ ఫర్ మర్డర్. హత్య వీళ్ళిద్దరే చేసినా సరే వీళ్ళకి ఆయుధాలు సప్లై చేసి ఆయుధాలు ఇచ్చారంటే అర్థమైంది. ప్రాబబుల్ కాన్సిక్వెన్స్ ఏమవుతుంది? మీ చేతిలో కత్తి పెట్టామంటే మీరు ఏమేం చేయగలుగుతారు? కాన్సిక్వెన్సెస్ ప్రాబబిలిటీ ఏముంటుంది? ఎవరైనా పొడిచి చంపగలిగే కాన్సిక్వెన్స్ ఉంటుంది. కాబట్టి ఏ కూడా మర్డర్కే లయబుల్ అవుతాడు అని చెప్పేసి చెప్పారు. అంటే ఇంకొకటి సార్, ఇక్కడ వాడు పంపించింది రాబరీకి అని పంపించాడు. రాబరీకి అని పంపించినప్పుడు రాబరీ చేసిన తర్వాత చంపింటే ఒకవేళ అది కాన్సిక్వెన్స్ కాకపోయిండొచ్చు. వీడు వీడు రెసిస్ట్ చేసినప్పుడు చంపేశారు. కాబట్టి ఇంకా అక్కడ రాబరీ అనేది జరగలేదు కాబట్టి సో ఈ విల్ కమ్స్ అండర్ మర్డర్. అది అక్కడ కాన్సిక్వెన్షియల్ గా ఇది కరెక్ట్ అవుతుంది సార్. అవును, వాడు ఆర్మ్స్ ఇచ్చాడు కాబట్టి. ఎస్. 52. Abettor when liable to cumulative punishment for the act abetted and for act done. ఎప్పుడు ఇతను లైబుల్ అబెటార్ వచ్చేసి when liable to cumulative punishment for act abetted and for act done. క్యుములేటివ్ అంటే ఏంటి? రెండు కూర్చుతారు కదా, పెంచడం సార్. ఎట్లా అన్నది డబుల్ చేయడం ఏమని చెప్తారు? ఫర్ యాక్ట్ అబెటెడ్ అండ్ ఫర్ యాక్ట్ డన్. వీడు అబెట్ చేసిన యాక్ట్ పైన అనుకున్నాం కదా, యాక్ట్ అబెటెడ్ అంటే రాబరీ చేయమని అబెట్ చేశాడు. కానీ యాక్ట్ డన్ ఏంటి? మర్డర్. రెండింటికి శిక్ష పడేలాగా 52లో ఏమన్నా చెప్పారని చూద్దాం. ఇఫ్ ది యాక్ట్ ఫర్ విచ్ ది అబెటర్ ఈస్ లయబుల్ అండర్ సెక్షన్ 51, పైన చెప్పిన ప్రకారం 51 చెప్పిన ప్రకారము అబెటర్ కి లయబుల్ యాజ్ పర్ సెక్షన్ 61 ఈస్ కమిటెడ్. ఇన్ అడిషన్ టు ది యాక్ట్ అబెటెడ్, వీడు ఒక పని చేయమని చెప్పాడు, దానికి అదనంగా ఇంకో పని కూడా చేశారనుకోండి, అప్పుడు అండ్ కాన్స్టిట్యూట్ డిస్టింక్ట్ అఫెన్స్. ఆ చేసినటువంటి పని ఒక డిస్టింక్ట్ అఫెన్స్ ఉన్నప్పుడు ది అబెటార్ ఈస్ లయబుల్ టు పనిష్మెంట్ ఫర్ ఈచ్ ఆఫ్ ది అఫెన్సెస్. ఇప్పుడు మన పైన అనుకున్నాం కదా 51లో చెప్తాను. ఇప్పుడు మనం ఇంకొకటి ఇక్కడ మనకు 51లో ఏం చెప్పారు? వెన్ అన్ యాక్ట్ ఈస్ అబెటెడ్, ఒక పని చేయమని చెప్పారు, అండ్ డిఫరెంట్ యాక్ట్ ఈస్ డన్, వేరే పని అక్కడ జరిగింది. అప్పుడు అబెటార్ ఈస్ లయబుల్ ఫర్ ది యాక్ట్ డన్. అతను ఏదైతే పని జరిగిందో అది దానికి అతను బాధ్యులు అవుతారని చెప్తున్నారు. ఇప్పుడు ఇతను అబెట్ చేసినటువంటి ఒక యాక్ట్, అక్కడ జరిగినటువంటి ఇంకొక యాక్ట్, రెండు నేరాలే అయినప్పుడు, సపరేట్ డిస్టింక్ట్ నేరాలు అయినప్పుడు రెండిటికి సంబంధించిన శిక్ష వీడికి పడుతుంది అని చెప్తున్నారు. ఇల్లస్ట్రేషన్ చూద్దాం. A instigates B to resist by force a distress made by a public servant. పబ్లిక్ సర్వెంట్ వాడు వచ్చాడు, బిని ఇది ఏమంటారు, డిస్ట్రెస్ అంటే ఏంటి నిర్వహించడానికి అనుకోండి, వచ్చాడు. వస్తే ఏం చేశాడు? వాడిని అడ్డుకో, వాడు నిన్ను పట్టుకోకుండా అడ్డుకో అని చెప్పేసి ఇన్స్టిగేట్ చేశాడు. బి ఇన్ కాన్సిక్వెన్స్ రెసిస్ట్ దట్ డిస్ట్రెస్. బి వచ్చేసి ఏ చెప్పినట్లుగా పబ్లిక్ సర్వెంట్ ను అడ్డుకున్నాడు అనుకోండి. ఇన్ ఆఫరింగ్ ది రెసిస్టెన్స్, అలా అడ్డుకునే క్రమంలో బి వాలంటరీలీ కాజెస్ గ్రీవియస్ హర్ట్
టు ది ఆఫీసర్ ఎగ్జిక్యూటింగ్ ది డిస్ట్రెస్. వారెంట్ లాంటిది ఎగ్జిక్యూట్ చేయడానికి వచ్చేటప్పుడు ఆ ఆఫీసర్ని అడ్డుకునే క్రమంలో బి ఏం చేశాడు, వాడికి ఆ పబ్లిక్ సర్వెంట్ కి గ్రీవియస్ హర్ట్ కలెక్ట్ చేశాడు. అయిందా? Yes, sir. As a B has committed both the offense of resisting the distress and the offense of voluntarily causing grievous hurt. ఇప్పుడు బి నేరాలు ఎన్ని చేశాడు? 2 చేశాడు సార్. రెసిస్ట్ పబ్లిక్ సర్వెంట్ రెసిస్ట్ చేయడం అఫెన్స్ అవుతుంది. తర్వాత అతన్ని కొట్టి గాయపరచడం కూడా అఫెన్స్ అవుతుంది. ఇక్కడ బి ఈస్ లయబుల్ టు పనిష్మెంట్ ఫర్ బోత్ దీస్ అఫెన్సెస్. అండ్ if A knew that B was likely voluntarily cause grievous hurt in resisting the distress, A will also be liable to punishment for each of the offenses. ఒకవేళ నేను అడ్డుకోమని చెప్పాను, కొట్టమని చెప్పలేదు అనే పరిస్థితి వేరే, అతను ప్రూవ్ చేసుకుంటే వేరే. ఒకవేళ ఈ అడ్డుకునే క్రమంలో బి వానికి ఒక గాయం కలుగజేసే పరిస్థితి ఉంది అని ఏకి తెలుసున్నట్లయితే, ఆ పరిస్థితి ఉంటే ఏ కూడా బితో పాటు ఆ 2 నేరాలకి, రెసిస్టెన్స్ కి ప్లస్ కాజింగ్ గ్రీవియస్ హర్ట్ కి దానికి ఇది అవుతాడు, లయబుల్ అవుతాడు అని చెప్పేసి ఇక్కడ తెలుస్తా ఉంది. చూద్దాం. చాలా టైం అయింది. 52 వరకు చదువుకున్నాం. 53 నుంచి మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం.